శుభోదయం సార్. సార్ శుభోదయం. నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. శుభోదయం సార్. నమస్తే నమస్తే అండి సార్. నమస్తే సార్. సార్ నమస్కారం. నమస్తే శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం, ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం. శుభోదయం సార్. సార్ మనం ఇప్పుడు ఆర్గాన్లో ఏ పరిచయం చదువుకుంటున్నాం? మరి టాపిక్స్ ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా ఉందా టాపిక్స్ ఏం చదువుకుంటున్నాం అని? అదే సార్, కొన్ని వేదంలో ఏమాత్రం తెలియని పరిస్థితుల్లో సింగిల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలని మాట్లాడుకుంటున్నాం. డిసిమిలర్ డిసీజెస్ కదా. మంగళవారం ఆర్గాన్ క్లాస్లో ఏం చదువుకుంటున్నాం? డిసిమిలర్ డిసీజెస్. డిసిమిలర్ డిసీజెస్ ఎట్లా ఉంటాయి, సిమిలర్ డిసీజెస్ ఎట్లా ఉంటాయి, ఎందులో క్యూర్ జరుగుతుంది, ఎందులో క్యూర్ పాసిబుల్ కాదు అనే పాయింట్ మనం ఇక్కడ చదువుకున్నాం 40 అవర్స్లో. వెన్ 2 డిసిమిలర్ డిసీజెస్ ఆర్ ఎఫెక్టెడ్ అనే పాయింట్ మనం మనం ఇందులో చూసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ అవర్జంలో కూడా మనం కూడా 2 డిసిమిలర్ డిసీజెస్ అనే పాయింట్ చెప్పుకున్నాం. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు అన్వేష్ గారు ఫర్దర్గా మనకు 41 అవర్జం చెప్తారు. శుభోదయం అండి అందరికీ. నమస్తే. కైండ్లీ ఎక్స్క్యూజ్, నేను కొంచెం వీడియో ఆన్ చేయలేను. ఇప్పుడు 41 అఫారిజం మనము చదువుకుందాం. ఎందుకురా ఎందుకురా వినిపిస్తుందండి అందరికి? సార్ వినిపిస్తుంది. ఓకే, ఫైన్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం లాస్ట్ 40లో మనం చదువుకున్నట్లుగా, అంటే డిసిమిలర్ డిసీజ్ ఉన్నప్పుడు ఏ విధంగా మనకి ఈక్వేషన్స్ ఉంటాయో, ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేటువంటి వెరీ ప్రాక్టీషనర్. అంటే ఇది ఎవరి వల్ల అయింది ఇట్లా? అంటే ఒక కాంప్లెక్స్ డిసీజ్ ఫార్మ్ అవ్వడము, లేదంటే ఒక 2 డిసీజ్ కూడా ఒకటి శరీరంలో వేరు ఆర్గాన్స్ లో ఉండి వాళ్ళు సాటిస్ఫై అవ్వడము, ఇవన్నీ కూడా దేని వల్ల జరిగింది?
అంటే ద ఆర్ట్ ఆఫ్ ఆర్డినరీ ప్రాక్టీషనర్ అంటే మనకి ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అని చెప్పారు కదా. అంటే ఎందుకు చెప్పారు అది ఆర్ట్ ఆఫ్ హీలింగ్ అనేది? ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్ అన్నమాట. అంటే ఇది ఆ, అంత సాధారణంగా అందరూ చేసేటువంటిది కాదు. దీనికి కొంచెం మనము నాలెడ్జ్ తోని జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. సో ఇది ఆర్డినరీ ప్రాక్టీస్ అనేది చేస్తే ఇలాగే ఉంటుంది, దాన్ని కొంచెం మనం జాగ్రత్తగా చేయాలి అని చెప్తారు అనమాట. విచ్ ద విచ్ ద ఇన్అప్రోప్రియేట్ మెడికల్ ట్రీట్మెంట్ ద అలోపతిక్ మెథడ్ ఈజ్ యాప్ట్ టు ప్రొడ్యూస్ బై ద లాంగ్ కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్సూటబుల్ డ్రగ్స్. అంటే ఈ ఆర్డినరీ ప్రాక్టీషనర్ ఏం చేస్తున్నాడు, ఇంకా ఇష్టం వచ్చినట్లుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ప్రతిసారి కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు అనమాట. ఫీవర్ వస్తుందా, పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఒక 3 days కి. లేదంటే ఇంకేదైనా వచ్చిందా, ఒక ఎరప్షన్ వచ్చిందా, దాన్ని అనుభవించకుండా లేదంటే దాన్ని బయటికి పడేయకుండా ఇంకా దాన్ని ఇంకో ఇంకో 10-15 days తర్వాత రా అన్నట్టుగా ప్రతిసారి కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే లోపలికి పంపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ లాంగ్ కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్సూటబుల్ డ్రగ్స్ అనేసరికి ఏం జరుగుతుంది, శరీరం అనేది వైటల్ ఫోర్స్ అనేది మొత్తంగా క్షీణించిపోతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ అలోపతిక్ మెథడ్ లో ఇలాగే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. To the natural disease which is proposed to cure, then there are then added by the constant repetition of the unsuitable medical agent the new very often very tedious morbid conditions correspond to the nature of this agent. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఆ న్యాచురల్ డిసీజ్ అనేది అంటే టు ద న్యాచురల్ డిసీజ్ విచ్ ఈస్ ప్రపోజ్ టు క్యూర్, అంటే అక్కడ ఏదో మనం క్యూర్ ని ఏమంటారు తగ్గించాల్సింది పోయి, అంటే ఆ డిసీజ్ ని తగ్గించాల్సింది పోయి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ మార్బిడ్ కండిషన్స్ ఇంకా పెరుగుతూ వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. దీస్ గ్రాడ్యువల్లీ కోల్సెస్ అండ్ కోల్సిన్ అండ్ విత్ అండ్ కాంప్లికేట్ ద క్రానిక్ మెలడీ విచ్ ఇస్ డిసిమిలర్ టు దెమ్ which they were unable to cure by similarity of action, that is homeopathically. మనం ఎప్పుడు కూడా అంతవరకు కూడా మనం హోమియోపతికల్ గా మెడిసిన్ ఇవ్వలేదు. అంటే హోమియోపతి ఇచ్చినా కూడా డిసిమిలర్ గా ఇచ్చామనుకోండి, అంటే ఇప్పుడు పెయిన్ తగ్గుతుంది, ఆ పెయిన్ కి మాత్రం ఇచ్చామనుకోండి, అంటే కొన్ని కేసెస్ లో రిక్వైర్డ్, కాకపోతే ప్రతి చిన్న కేసు కూడా ఇప్పుడు మనకు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది, రస్టాక్స్ ఇచ్చుకుంటూ పోతే ఏమవుతుంది, అది కూడా సప్రెస్ అవుతుంది ఏదో రోజు. అంటే అది ఇండికేట్ అయినప్పుడు వెల్ అండ్ గుడ్, అది పనిచేస్తుంది. కానీ ఇండికేట్ కాకుండా మనం ప్రతిసారి కూడా రస్టాక్స్ ఇచ్చుకుంటూ పోయామనుకోండి ప్రతి కేసులో కూడా, అప్పుడు సప్రెస్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు అనమాట. అంటే డిసిమిలర్ గా మనం మెడిసిన్ కూడా ఇచ్చుకుంటూ పోయామనుకోండి, ఇచ్చుకుంటూ పోయినప్పుడు ఏం జరుగుతుంది, హోమియోపతికల్ గా వర్కౌట్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచిగానే ఉంటది. కానీ అలోపతికల్ గా అంటే దాన్ని సప్రెస్ చేస్తూ పోయామనుకోండి ఈవెన్ విత్ హోమియోపతిక్ మెడిసిన్స్, అది ఇంకా ఏమవుతుంది, పెద్ద డిసీజ్ గా మారి కూర్చుంటది. విచ్ ఇస్ డిసిమిలర్ టు దెమ్ which they were unable to cure by similarity of action, that is homeopathically, adding to the old disease a new dissimilar artificial malady of the chronic nature, and thus give a patient a double in place of a single disease. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇదే రస్టాక్స్ ఇచ్చుకుంటూ పోయామనుకోండి హోమియోపతిక్, అంటే అన్హోమియోపతిక్ గా లేదా అలోపతిక్ విధానంగా, ఈ రెండు కేసెస్ లో కూడా, అంటే హోమియోపతి ఇస్తున్నాం సార్ అని చెప్పినా కూడా ఇందులో జస్ట్ ఓన్లీ సిమ్టమ్ బేస్డ్ గా ఇచ్చామనుకోండి కొన్నిసార్లు, అది ఏదో 10 in 100 కేసెస్ లో మంచిగా వర్కౌట్ అవుతుంది, కరెక్ట్ గా ఏదో సిమిలారిటీ వచ్చేసి, మిగతా కేసెస్ లో సప్రెస్ అవుతుంది కదా. ఆ విధంగా చూసుకున్నా కూడా, లేదంటే అలోపతి ఇచ్చినా కూడా, అది ఒక న్యాచురల్ డిసీజ్ ని క్యూర్ చేయబోయి ఆ డిసిమిలర్ మెడిసిన్ ఇచ్చేసరికి, అంటే అన్సూటబుల్ మెడిసిన్ ఇచ్చేసరికి అది డబుల్ కాంప్లెక్స్ డిసీజ్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అంటే ఒకటి పోయి 2 అవుతాయి అని చెప్తున్నారు అనమాట. Many of the case and thus give the patient a double in place of a single disease, that is to say, render him much more worse and more difficult to cure, often quite incurable. అంటే ఇంకేమవుతుంది, ఇప్పుడు అలోపతిలో దీనికి మాస్టర్ గారు ఒకసారి కొన్ని కేసెస్ లో కొన్ని అఫర్జమ్స్ లో చెప్పారు, అలోపతిలో సప్రెస్ అయిన డిసీజ్ నైనా క్యూర్ చేయొచ్చేమో కానీ హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి సప్రెస్ చేసిన చేసినటువంటి డిసీజెస్ దాన్ని మళ్ళీ బయటికి తీయడము, దాన్ని మళ్ళీ సాల్వ్ చేయడం చాలా కష్టం అన్నట్టుగా చెప్పారనమాట. ఇప్పుడు అలోపతిలో రోజు డోలో వేసి కొన్ని సంవత్సరాలుగా వాడు వైటల్ ఫోర్స్ దెబ్బతిని మన దగ్గరకు వచ్చినా ఓకే వీ కెన్ ట్రీట్ దెమ్. కానీ హోమియోపతిలో అట్లా కాదు. హోమియోపతిలో ప్రతి చిన్న దానికి సల్ఫర్ ఇచ్చుకుంటూ పోయి, చిన్న ఎరప్షన్ వచ్చినా సల్ఫర్ ఆయింట్మెంట్, తూజా ఆయింట్మెంట్ పెట్టేసి వీటిని సప్రెస్ చేసాను అనుకోండి, వాట్స్ కాన్స్ ఇట్లాంటివన్నీ కూడా సప్రెస్ చేస్తూ
వచ్చినటువంటి మెంటల్ డిసీజ్, ఒకవేళ మెంటల్ డిసీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ మెంటల్ డిసీజ్ నుంచి మళ్ళీ ఎరప్షన్స్ తీసుకురావడము, ఎరప్షన్స్ నుంచి మళ్ళీ ఇంకా బయటికి రావడం చాలా కష్టం అని చెప్తున్నారు అనమాట. అంటే అంత కష్టమైనది. సో అట్లీస్ట్ మనం అలోపతిలో మనకు తెలియకపోతే డోలా అని ఇవ్వచ్చేమో కానీ మనకి ఏదో ఒకటి లేదు, సరే సల్ఫర్ ఏం చేయదు కదా, సల్ఫర్ ఒక 3 సార్లు వేసుకోండి అనేటువంటిది మాత్రం అసలు చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. many of the cases many of the cases for which advice is asked for the medical journal, as also the records of the other cases in medical writings attest the truth of this. అంటే దీని గురించి అన్ని మెడికల్ జర్నల్స్ లో కూడా ఇదే విధంగా రాయబడుతుంది అన్నట్టుగా. అంటే మన హోమియో బ్రదర్హుడ్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్స్ ఎవరైతే ఉన్నారంటే, ఇక్కడ హోమియో మనకు పయోనియర్స్ ఉన్నారు కదా, ఆ పయోనియర్స్ లో ఉన్నటువంటి డాక్టర్స్ రాసినటువంటి మెడికల్ లెటర్స్ లో కూడా ఇదే రాయబడింది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. Of a similar character and of a frequent and the frequent cases in which the venereal cankerous disease complicated especially with SORA, or with the venereal cankerous disease complicated especially with SORA or with dyscrasia of condylomatous gonorrhea, is not cured by long continued or frequently repeated treatment with large doses of unsuitable molecular preparations, but assumes its place in the organism besides the chronic mercurial affections that has been in the meantime gradually developed, and thus along with it often forms a hideous monster of complicated disease under the general name of the masked venereal disease, which then were not quite incurable, can be transformed into health with the greatest difficulty. అంటే అప్పట్లో ఏ సింపుల్ డిసీజ్ వచ్చినా సరే, ఇప్పుడు కూడా చేస్తున్నారు పల్లెటూరులో, అప్పట్లో ఏ డిసీజ్ వచ్చినా సరే వాళ్ళు పెద్ద మెడిసిన్స్ ఇచ్చి మొత్తాన్ని అణిచిపెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు చాలా చాలా ఊర్లలో పల్లెటూర్లలో ఏం జరుగుతుందంటే, వీళ్ళు వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు కూలీకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు, అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈవెన్ అట్లీస్ట్ అలోపతిక్ మెడికల్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళైనా డోలో ఫ్రీక్వెంట్ గా ఇవ్వడానికి భయపడతారేమో, కానీ వీళ్ళు అసలు భయపడరు, సంకోచించారు, ఇంకా పెద్ద డోసులు ఇస్తారు, వాళ్ళకి ఇమీడియట్ గా రిలీఫ్ తీసుకొస్తారు. సేమ్ అదే విధంగా ఏ చిన్న ఎరప్షన్స్ వచ్చినా, లేదంటే ఏ చిన్న గడ్డలు లాంటివి, లేదంటే ట్యూమర్స్, లైపోమాస్ వస్తే వాళ్ళు కోయడం జరుగుతుంది, వాళ్ళు తీసేయడం జరుగుతుంది, లేదంటే మెర్క్యూరియల్ ప్రిపరేషన్స్ తో ఉన్నటువంటి, అంటే మెర్క్యూరీని ఒక చిన్న బట్ట కట్టి ఆ బట్టలో అది ఏమంటారు, అది దాని చుట్టూ అంటే ఇట్లా ఒక చిన్న అప్లికేషన్ లాగా పెట్టడం కానీ, లేదంటే మెర్క్యూరీని ఏదో ఆకులో వేసి తినిపించడం కానీ ఇప్పటికీ జరుగుతున్నాయి చాలా కేసెస్ లో. సో అటువంటి కేసెస్ లో ఆ మెర్క్యూరీ తినడం వల్ల అది చాలా పెద్ద సప్రెషన్స్ జరుగుతాయి అన్నట్టుగా మనకు మాస్ గారు కూడా తెలుగులో ఎన్నోసార్లు చెప్పారు. ప్లస్ ఇక్కడ కూడా మనకి ఈ మెర్క్యూరియల్ ఎఫెక్షన్స్ అనేవి అది ఎంతవరకు సప్రెషన్స్ తీసుకొస్తాయి అనేది కూడా మనకి ఎన్నో ఆర్జమ్స్ లో హనుమాన్ గారు కూడా చెప్పారు అన్నట్టుగా చదువుకున్నాం మనం. అదే చెప్తున్నారు అనమాట. అంటే ఈ కేసెస్ అన్ని కూడా చెప్తున్నారు చూడండి. ఆఫ్ ఎ సిమిలర్ క్యారెక్టర్ ఇన్ ద ఫ్రీక్వెంట్ కేసెస్ ఇన్ విచ్ వెనిరల్ క్యాంకరస్ డిసీజ్ కాంప్లికేటెడ్ ఎస్పెషల్లీ విత్ సోరా. అంటే క్యాంకరస్ డిసీజ్ అంటే సిఫిలిస్ ప్లస్ సోరా, లేదంటే సిఫిలిస్ ప్లస్ సోరా ప్లస్ సైకోసిస్, ఈ ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మెర్క్యూరియల్ ఎఫెక్షన్స్, మెర్క్యూరియల్ ప్రిపరేషన్స్ తో చేసినటువంటి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇచ్చేసరికి ఏమయ్యేది, complicated especially with SORA or with dyscrasia of condylomatous gonorrhea, is not cured by long continued or frequent repeated treatment with large doses of unsuitable medicinal preparations. అంటే ఇవన్నీ అన్సూటబుల్ మెడిక్యూరల్ ప్రిపరేషన్స్ ఇచ్చినా కూడా తగ్గనటువంటివి, బట్ అస్యూమ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద ఆర్గానిజమ్స్ బిసైడ్స్ ద క్రానిక్ మెడిక్యూరల్ ఎఫెక్షన్స్. అంటే అది ఫిక్స్ అయిపోతుంది, నేను ఈ పార్ట్ని దత్తత తీసుకున్నా అన్నట్టుగా అది వచ్చేస్తుంది, ఆ డిసీజ్ ఎక్కడికి పోదు. అనుకున్నాం కదా ఇంతకుముందు లాస్ట్ లో, కాంప్లెక్స్ డిసీజ్ ఎట్లా ఉంటది, నువ్వు ఒక పార్ట్ తీసుకొని నేను ఒక పార్ట్ తీసుకుంటా, ఇద్దరం కూడా ఉందాము అన్నట్టుగా. అంటే అది ఎందుకు కరెక్ట్ డ్రగ్ ఇవ్వట్లేదు, కరెక్ట్ డ్రగ్ ఇవ్వకుండా అన్సూటబుల్ అలోపతిక్ డ్రగ్ కానీ హోమియోపతిక్ డ్రగ్ కానీ ఎన్నిసార్లు ఇస్తున్నా కూడా ఎవరి డిసీజ్ అది అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి ఆ రెండు కాంప్లెక్స్ డిసీజెస్ కూడా శరీరంలో ఆక్యుపై చేసుకున్నట్లుగా ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఈ అన్సూటబుల్ మెర్క్యూరియల్ ప్రిపరేషన్స్ ద్వారా కూడా అలాగే జరుగుతుంది. బట్ అస్యూమ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద ఆర్గానిజం బిసైడ్స్ ద క్రానిక్ మెర్క్యూరియల్ ఎఫెక్షన్.
అంటే ఈ క్రానిక్ మెర్క్యూరియల్ ఎఫెక్షన్ ఇచ్చినా కూడా ఇదైతే నేను అలాగే ఉంటున్నా అన్నట్టు చెప్తుంది, ఎందుకంటే అన్సూటబుల్ కాబట్టి. అండ్ దస్ అలాంగ్ విత్ ఇట్ ఆఫెన్ ఫార్మ్స్ ఏ హైడియస్ మాన్స్టర్ ఆఫ్ ఎ కాంప్లికేటెడ్ డిసీజ్. అప్పుడు ఏం జరుగుతుంది, లోపల లోపల పెరిగిపోతుంది డిసీజ్, పెరిగిపోయి అసలు ఏం జరుగుతుందో కూడా ఒక పెద్ద మాన్స్టర్ లాగా తయారై వస్తుంది మనకు అని చెప్తున్నారు అనమాట. మాన్స్టర్ ఆఫ్ ఎ కాంప్లికేటెడ్ డిసీజ్ అండర్ ద జనరల్ నేమ్ ఆఫ్ ఎ మాస్క్డ్ వెనిరల్ డిసీజ్. అప్పుడు ఏం జరుగుతుంది, సిఫిలిటిక్ డిసీజ్ అని అంటాం. సిఫిలిటిక్ డిసీజ్ అంటే లెప్రసీ కావచ్చు, లేదంటే ఇంకే పెద్ద పెద్ద చాంకర్స్ రావచ్చు, అన్క్యూరబుల్ స్టేజ్ లో ఉండొచ్చు, స్కిన్ ఎఫెక్షన్స్ రావచ్చు, బోన్ ఏమంటారు సాఫ్టనింగ్ కావచ్చు, ఇవన్నీ సిఫిలిటికే. అవన్నీ అక్కడ పోయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఏం చెప్పలేము. ఆ సిఫిలిటీ ఎందుకు వచ్చిందమ్మా అనేది కూడా మనకి అసలు ఆప్షనే ఉండదు కనుక్కోవడానికి కూడా, ఎక్కడి నుంచి వచ్చింది డిసీజ్, అది ఇది ఎస్టీడీ డిసీజ్ కిందకి వస్తుంది కదా అనే ఛాన్సే లేకుండా పోతుంది అనమాట. కాకపోతే ఎక్కడ ట్రాన్స్మిట్ అయింది, ఇది ఎక్కడో సప్రెస్ చేయడం ద్వారా, ఇది ఈవెన్ మెరిక్యూరల్ ప్రిపరేషన్స్ ద్వారా సప్రెస్ చేయడం కూడా పెద్దగా పెరిగి ఇలా వచ్చింది అనమాట. అండర్ ద జనరల్ నేమ్ ఆఫ్ ఎ మాస్క్డ్ వెనిరల్ డిసీజ్ విచ్ దెన్ వెన్ నాట్ quite incurable can be transformed into health with a greatest difficulty. ఇటువంటి కేసెస్ మళ్ళీ ఇప్పుడు వాడికి ఈ పెద్ద చాంకర్ వచ్చే వరకు వాడి ఏజ్ ఏమన్నా 25 ఉంటుందా, కాదు, వాడికి ఏదో 55 ఉంటుంది. అంతసేపు ఏం జరుగుతుంది అంటే డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయిపోయి పెద్దగా అయిపోయి కూర్చుంటది అనమాట. అక్కడ నుంచి బయటికి రావడం మళ్ళీ చాలా కష్టం అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. అంటే ఒకవేళ అవుతుంది ఇంటూ హెల్త్ విత్ గ్రేటెస్ట్ డిఫికల్టీ, మళ్ళీ చాలా డిఫికల్టీతో రాగలుగుతుంది బయటికి అని చెప్తున్నారు అనమాట. ఇందులో ఇక్కడ చెప్పారనమాట మెర్క్యూరియల్ అఫెక్షన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ మెర్క్యూరీ బిసైడ్స్ ద మార్బిడ్ సిమ్టమ్స్ విచ్ బై విర్చ్యూ ఆఫ్ సిమిలారిటీ కెన్ క్యూర్ ద వెనరల్ డిసీజ్ హోమియోపతికల్లీ హ్యాస్ అమాంగ్ ఇట్స్ ఎఫెక్ట్స్ many others unlike those of syphilis, for instance swelling and ulceration of bones, which if it be employed in a large doses causes new maladies and commit great ravages in the body, especially when complicated with sora and in so frequently the case యాజ్ ఇస్ సో ఫ్రీక్వెంట్లీ ద కేస్. అంటే మనం కూడా అదే అప్పుడు ప్రతి చిన్న కేసుని కూడా మనం ఏం చేస్తున్నాము, చిన్న మెరిక్యూరల్ ఎఫెక్షన్స్ తోనే సప్రెస్ చేస్తున్నాము. సప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లాగే ఉంటది అనమాట. అంటే అది మార్బిడ్ సిమ్టమ్స్ అనేది మెర్క్యూరీ ద్వారా వచ్చినటువంటివన్నీ కూడా ఇంకా పెద్దగా వస్తాయి అనమాట. అది మెర్క్యూరీ అనేది మనం యాంటీసిఫిలిటిక్ గా తీసుకుంటాం కదా. యాంటీసిఫిలిటిక్ అంటే సిఫిలిటిక్ పేషెంట్ ఎట్లా ఉంటాడు, లేదంటే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి కదా. ఆ కాంప్లికేటెడ్ కేసెస్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా ఉన్నది అనమాట ఇక్కడ. అంటే ఆ సిచ్యుయేషన్ లో జాగ్రత్తగా ఉండాలి, మస్తు జాగ్రత్తగా డీల్ చేయాలి సిఫిలిటిక్ కేసెస్ ని, అనవసరంగా రిపీట్ చేయొద్దు అన్నట్టుగా. ఈవెన్ మనం ఫస్ట్ ఓపెన్ చేసేది ఏమైనా బోరిక్ ఓపెన్ చేస్తాం కదా, దాని కింద ఉంటది రిపీటేషన్ ఎన్నిసార్లు చేయాలనేది కూడా. అంటే వాటిని చూసుకొని చేయాలి, కానీ ప్రతిసారి మెర్క్యూరీ ఇచ్చేసి ఒక 4 సార్లు వేసుకోండి, మంత్లీ ఒక 4 times వేసుకోండి, ఇట్లా కాదు. సిచ్యువేషన్ తగ్గకపోతే అసలు తగ్గించకుండా పర్వాలేదు, కానీ కాంప్లికేట్ చేయొద్దు అనేది ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చంద్రమోహన్ దీని చిన్న రీక్యాప్ చేసి తెలుగులో క్లియర్ గా చెప్తారు. అంతవరకు అసలు ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ మనకి ఈ డిసిమిలర్ డిసీజ్ చెప్పిన తర్వాత ఇవాళ 41లో ఏం చెప్తున్నారంటే, డిసిమిలర్ డిసీజెస్ మన లైఫ్ స్టైల్లో ఎక్కడ ఇబ్బంది పెడుతున్నాయి అనే పాయింట్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ అది కూడా చెప్తున్నారు మాస్టర్. ఈ విధంగా రోగి లక్షణాలకు సరిపడని ఔషధం నిరంతరంగా వాడటం వలన ఉన్న వ్యాధితో సంబంధం లేని ఔషధ వ్యాధి వేరుగా కృత్రిమంగా పుట్టించబడు. వ్యాధితో సంబంధం లేని ఔషధాలు ఎక్కువ రోజులు వాడడం వల్ల, అంటే ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఫిట్స్ ఎందుకు వచ్చినాయి, అబ్నార్మల్ డిశ్చార్జ్ దాన్ని కరెక్ట్ చేయకుండా ఏం చేస్తారు, మత్తుగా ఉండేట్టుగా, లేకపోతే ఆ అబ్నార్మల్ డిశ్చార్జ్ని సప్రెస్ చేసేట్టుగా టాబ్లెట్స్ పెడతారు. అట్లా 2-3 years పట్టేవరకు ఆ యొక్క అబ్నార్మల్ డిశ్చార్జ్ అట్లాగే ఉండిపోతుంది, అసలు రోగము. మళ్ళీ ఒక కొత్త రోగం ఏది, ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే రోగం మళ్ళీ కొత్తగా అవుతుంది. ఇట్లా 2 డిసీజెస్ అనేవి 2 ఏర్పడి మళ్ళీ కృత్రిమ వ్యాధి ఒకటి పుడుతుంది అనమాట. ఇది ఇక్కడ చెప్పడం జరిగింది. అసలు వ్యాధి అట్లాగే ఉంటుంది,
మళ్ళీ నీవు ఇచ్చిన టెగ్రిడాలు వీటి వల్ల మళ్ళీ ఇంకో వ్యాధి లోపల జ్వరపడుతుంది. అది మొదటి వ్యాధితో తికమకలు కలుగజేయను. ఇక తగ్గుటకు వీలు కాని పరిస్థితుల్లో చాలా శ్రమతో తగ్గింపవలసిన పరిస్థితిను తయారు చేయను. చాలా అది కాంప్లికేటెడ్ డిసీజ్ అయితే కూర్చుంటుంది. అసలు డిసీజ్ అట్లే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు షుగర్ అంతే, బీపీ అంతే, థైరాయిడ్ అంతే, కొలెస్ట్రాల్ అంతే, ఈవెన్ గ్యాస్ ట్రబుల్ కూడా అంతే. అసలు డిసీజ్ అట్లే ఉండిపోతుంది. వీళ్ళు ట్యాబ్లెట్స్తోన దాన్ని సప్రెస్ చేస్తూ ఉంటారు. అది ఇంకో డిసీజ్ అయిపోతుంది. దాని తర్వాత చూసావా షుగర్ లెవెల్ నార్మల్ ఉంచుతుంది అని చెప్తారు, కానీ దాని తర్వాత దాని కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. ఇది వేరే డిసీజ్ అని చెప్తారు. ఎందుకు? ఇది మళ్ళీ కొత్త డిసీజ్ అండి, ఈ డిసీజ్ సంబంధం లేదు, ఆల్రెడీ షుగర్ ఉంది కదా, ఆర్గాన్ దెబ్బతిన్నా అంటే మన నార్మల్గానే ఉంది ఇన్ని ఏళ్ళ నుంచి టాబ్లెట్ నుంచి అంటే కాదండి అని చెప్తారు. దేర్ ఇస్ నో ఆన్సర్ అదనమాట. ఇక తగ్గుటకు వీలు కాని పరిస్థితిను చాలా శ్రమతో తగ్గవలసిన పరిస్థితిను తయారు చేయండి. ఇన్క్యూరబుల్గా మారిపోతుంది డిసీజ్. రోగి యందు మొదలున్న నైసర్గిక వ్యాధులు తేలికగా నివారణమగునట్టి లక్షణములు కలిగి ఉండను. ఫస్ట్ అటాక్ అయినప్పుడు, అందుకని గుర్తుపెట్టుకోండి, షుగర్ కానీ ఏది కానీ అటాక్ అయినప్పుడు తేలికగా తగ్గేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే కాంప్లికేటెడ్ అయి ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్, ఇంట్లో టెన్షన్స్, బాగా టెన్షన్స్ ఉండి దాని తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగాయి అనుకోండి. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎందుకు పెరిగినాయనే పాయింట్ మన టెన్షన్స్కి ఇస్తే ఆటోమేటిక్ తగ్గింది అనుకోండి. ఇది సింపుల్ క్యూర్ ఇన్ హోమియోపతి. అయిన తర్వాత ఏమండి షుగర్ లెవెల్స్ పెరిగినాయి, మీ ట్యాబ్లెట్తో నార్మల్ ఉంచుకోవాలి, లేకపోతే పెద్ద పెద్ద రోగాలు వస్తాయండి అని వాడు ఈవెన్ కొంచెం 200 నుంచి 220 వరకు రాగానే అమ్మ మీ ట్యాబ్లెట్ పెట్టాలని పెట్టేస్తాడు. ఈవెన్ మాకు ట్రైన్ ఇచ్చిన అలోపతి డాక్టర్స్ మాత్రం అట్లా ఉండేవాళ్ళు కాదు. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఇప్పటి నుంచి ట్యాబ్లెట్స్ ఎందుకు అలవాటు చేసుకుంటావు, నువ్వు ముందైతే కొంచెం వాకింగ్ చేయి, రాత్రి కూడా త్వరగా తిను, ఎక్సర్సైజ్ చేయి అని చెప్పేవాళ్ళు. మా సార్, మా పాలాక్షి, నేను నేర్చుకునే దగ్గర డాక్టర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అలోపతి డాక్టర్లు అయినా సరే చాలా చాలా మంచి వాళ్ళు. అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పేవారు, ముందే కంప్లీట్ చేసుకో, దాని తర్వాత తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దామనేవారు. అప్పుడు డిసీజ్ క్యూర్ అయిపోతుంది ఒకవేళ సింపుల్ అయితే. అంతే కానీ మళ్ళీ ఇంకో డిసీజ్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంకో డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా శ్రమతో తగ్గవలసిన పరిస్థితిని తయారు చేయను. అంటే సింపుల్గా తగ్గే డిసీజ్ని కాంప్లికేటెడ్ డిసీజ్గా మారుస్తున్నాడు. రోగి యందు మొదలున్న నైసర్గిక వ్యాధులు తేలికగా నివారణమవునట్టు లక్షణములు కలిగి ఉండడు కనుక సిద్ధంగా తయారు చేసి అమ్మబడుతున్న మందులను తెలివి తక్కువగా వాడటం వలన జన్యులలోని ఆరోగ్య సంపద తరిగిపోవును కదా. సింపుల్గా తగ్గేవి కాంప్లికేట్ చేసుకొని పెద్దగా ఇస్తున్నమాట. దీర్ఘవ్యాధులు పెరిగిపోయి అవిటివారగుటకు జరుగును. ఎట్టి మందుల వలన కలుగున్నాయి తాత్కాలికమైన ఉపశమనము మోసకారి. ఎత్తి మందుల వలన కలుగు తాత్కాలిక ఉపశమనం మోసకారి. గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి, ఒకటి నివారణ వైద్యం, ఒకటి ఉపశమన వైద్యం. ఏ వైద్యం కావాలో చూసుకో, ఉపశమనమా నివారణ. ఒక వ్యాధి సంపూర్ణంగా తగ్గాలన్నా ఓన్లీ పార్షియల్గా రిలీఫ్ ఉంటే చాలా. ఈవెన్ గ్యాస్, నాకు ఇంకా బాధ అండి, గ్యాస్ ట్రబుల్ కూడా అంతే చేస్తారండి. రోజు ట్యాబ్లెట్ పెట్టుకొని 10 ఏళ్ళు వాడే వాళ్ళు ఉంటారు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ డైలీ ఒకటి. అంటే క్యూర్ అవుతున్నట్ట, మందు నుంచి ఇంకో డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్ట. అది నివారణ అయిన తర్వాత అనే తర్వాత ఇంకా ట్యాబ్లెట్ బంద్ చేయడానికి కుదరదు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వల్ల కాల్షియం డిపాజిట్స్ తగ్గుతుంటాయని వాళ్ళే చెప్తారు. మళ్ళీ అసలు డిసీజ్ అట్టే ఉండిపోతుంది. అంటే ఎంత కాంప్లికేట్ చేస్తున్నారు ఒక కేసుని అని బాధ అనిపిస్తుంది. అది నివారణకు వీలు కానీ హానికరమైన దీర్ఘవ్యాధులను ఆహ్వానించడానికి సహాయపడను. అట్లా ఒక రకమైన కాంప్లెక్స్ డిసీజ్ అనేది ఏర్పడుతుంది మనం ఇచ్చే వైద్యం వల్ల. అంటే ద డాక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ కన్వర్టెడ్ ఏ సింపుల్ క్యూరబుల్ కేస్ టు ది కాంప్లికేటెడ్ అన్క్యూరబుల్ స్టేజ్ ఈస్ బ్రింగింగ్ బై పాలియేటింగ్ ఈచ్ సర్కమ్స్టాన్స్. ప్రతి సందర్భంలో దాన్ని పాలియేట్ చేయడం వల్ల ఇంకొంచెం బలీయమైన వ్యాధిని పుట్టిస్తున్నాడు. అది వైద్యానికి అందనిది అట్లా చేస్తున్నాడు. అది ఓకే. నెక్స్ట్ 6 నెలల్లో ఇది అయిపోయింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఇవాళ లేట్ అయింది అనుకోకండి, ఆల్రెడీ 7:20 కదా. ఓకే సరే, మనం ఇవాళ ఎందుకోసం అనుకుంటాం అంటే వింటర్ కోల్డ్స్ అంటే చెప్పుకుంటే మనకి ఎందుకు ఉపయోగం కదా. ఇప్పుడు చాలా వింటర్లో వచ్చే రెమెడీస్ ఏవి ఎక్కువ మనకు ఉపయోగపడుతున్నాయి. ఎవరైనా చెప్తారండి వింటర్లో? ఫస్ట్ వింటర్లో మీకు గుర్తొచ్చే రెమెడీస్ ఏవి చెప్పండి. వింటర్లో గుర్తొచ్చే రెమెడీస్ చెప్పాలా? ఏదండి? ఎకోనైట్. ఫస్ట్ గుర్తు రావాల్సిన ఎక్స్పోజర్ అయితే ఎకోనైట్.
ఎకోనైట్. ఎకోనైట్, ఆమ్లం నాట్రమ్ డాల్కమరా. సల్ఫ్, హెపార్ సల్ఫ్, ఎకోనైట్ తర్వాత కోల్డ్ డ్రై వెదర్. నాట్రమ్ సల్ఫ్. సార్ కోల్డ్ డ్రై నాట్రమ్ సల్ఫ్ కూడా వస్తుంది, కానీ కోల్డ్ డ్యామ్ వెదర్లో ఎక్కువ వస్తుంది. ముందు ఇది చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. ఓకే, చెప్పండి. ఎకోనైట్ ఫస్ట్ రెమెడీ కోల్డ్ డ్రై వెదర్లో. ఇంకా డల్కమరా సార్. డల్కమరా వస్తుంది, కానీ కోల్డ్ డ్యామ్ వెదర్ కూడా వస్తుంది. ఇంకా చెప్పండి. కాస్టికం కదా, కోల్డ్ బ్రీజ్. ఏమంటాడు, వెళ్తుంటే అద్దంలో బస్సులో వెళ్తుంటే ఆ కిటికీలోంచి వచ్చిన తర్వాత మళ్ళీ రోజు పారాలసిస్ వస్తుంది చెప్తారా లేదా? అవును లేదా? ఇట్ ఈస్ కాస్టికం. కాస్టికం తర్వాత పెట్రోలియం కూడా ఉంటుంది సార్. నెక్స్ట్ పెట్రోలియం ఉంది సార్. ఒక్క నిమిషం సార్. వినిపించండి. సోరినం సోరినం ఉంది సార్. ఎకోనైట్ ఈజ్ ద ఫస్ట్ రెమెడీ సార్. ఓకే, నెక్స్ట్ కాస్టికం. గుర్తుపెట్టుకొని రాసుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎకోనైట్ ఈజ్ ద ఫస్ట్ రెమెడీ టు బి ఇంపార్టెంట్. నెక్స్ట్ రెమెడీ కాస్టికం. Causticum is the second remedy to thought of in winter colds. Third remedy is the hepar sulph. Hepar sulph also that much of important in the cold dry weather, not damp weather. వర్షాకాలంలో వచ్చే రెమెడీస్ కాదని చెప్పేది, తేమ వాతావరణం, ఎండాకాలం, అది చలికాలంలో వచ్చే వాటికి చెప్తున్నాను. ఎకోనైట్, కాస్టికం, హెపార్ సల్ఫ్, నక్స్వామిక. ఎక్కువ మటుకు ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. అయిన తర్వాత నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసేవి మనం ఇప్పుడు అనుకున్న ఇవి బ్రయోనియా కూడా కోల్డ్ డ్రై వెదర్లో బాగా ఇండికేట్ అవుతుందండి, బ్రయోనియా కూడా. నెక్స్ట్ మ్యాంగనం యాక్చువల్ ఏంటంటే కోల్డ్ డ్యాంప్ వెదర్ ఎక్కువ మటుకు, కోల్డ్ డ్రై వెదర్ కాదు ఎక్కువ మటుకు. నెక్స్ట్ స్పాంజియా, స్పైజీలియా, ఇవన్నీ కూడా కోల్డ్ డ్రై వెదర్కి మనకి వస్తాయి. ఫస్ట్ విల్ స్టడీ విత్ ద, చెప్పండి ఇప్పుడు ఎక్కువ మటుకు ఫస్ట్ కోల్డ్ డ్రై సడన్గా వచ్చిందండి. నిన్న చల్లగాలికి వెళ్ళాడు, వెంటనే జలుబు వచ్చింది, ఇప్పటిదాకా ఆడుకుంటున్నాడండి, కానీ మళ్ళీ ఇప్పుడు జలుబు వచ్చిందంటే ఏం మంది ఇస్తాం? చల్లగాలికి వెళ్ళాడు, చల్లగాలి తగులితే ఎక్కువవుతుంది, దాహం కొంచెంగా ఉంది దాహం, ఏమంది ఇస్తాం? ఎకోనైట్ ఇస్తాం సార్. ఎకోనైట్ ఇస్ ద సడన్ ఆన్సెట్ కదా. అయిన తర్వాత ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ డ్రై విండ్స్, ఎకోనైట్ ఇస్ ద ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ డ్రై విండ్స్ ఒకటి. అయిన తర్వాత ఎకోనైట్లో మీకు ఫస్ట్ సడన్గా వస్తుంది కంప్లైంట్. అయిన తర్వాత వెన్ హాట్ డేస్ ఆర్ కోల్డ్ నైట్స్, పగలేమో బాగా ఎండగా ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది, హిల్ ఏరియాస్లో లేదా హ్యూటీ అటువంటి ప్రదేశాల్లో మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు వచ్చే వాటిలో ఇవి బాగా పనిచేస్తాయి వింటర్ కోల్డ్స్లో. కార్బరేజ్ మర్చిపోయండి సార్. ఆర్సెనిక్ ఉండదు సార్? ఆర్సెనిక్ అవన్నీ వస్తాయి, కోల్డ్ ఎగ్జర్వేషన్ వస్తాయి. వింటర్ కోల్డ్స్ ఎస్పెషల్లీ చెప్పుకుంటున్నాం మనం. వింటర్ కోల్డ్స్లో మనకి ఎక్కువ ప్రామినెంట్ ఉండేవి అట్లా. నెక్స్ట్ సార్, మీరు ఇట్లా అయితే డ్రగ్ మళ్ళీ మిస్ అవుతాం సార్ మనం. ప్లీజ్ తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి ఆ డ్రగ్ అయిన తర్వాత మాట్లాడండి ప్లీజ్, ఎవరైనా సరే. సడన్ ఆన్సెట్ ఆఫ్ కోల్డ్ డ్రై విండ్స్, సడన్ ఆన్సెట్ ఉంటుంది, చాలా సడన్నెస్ ఉంటుంది. రెండోది చెక్డ్ కొరైజా. యాక్చువల్గా వింటర్ మీకు డ్యాంప్ వెదర్కి డ్రై వెదర్కి డిఫరెన్స్ ఏమొస్తుంది తెలుసా? మీకు వర్షాకాలంలో జలుబు దగ్గులు వస్తాయి, న్యూమోనియాలు వస్తాయి ఎక్కువ మటుకు. అదే చలికాలంలో వచ్చే జలుబులో ఎక్కువ మటుకు ముక్కు బిగ్గర ఎక్కువ ఉంటుంది చాలా కేసెస్లో, అన్ని కేసెస్లో కాదు, చాలా కేసెస్లో ముక్కు బిగ్గర ఎక్కువ ఉంటుంది. అబ్స్ట్రక్షన్ ఆఫ్ ది నోస్ విత్ కోల్డ్, అది పెక్యులర్ టు ద వింటర్ కోల్డ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ డ్రై విండ్స్ చెప్పాం కదా. కాఫ్ కాస్డ్ బై బర్నింగ్
ప్రికింగ్ ఇన్ ద లారింగ్స్. గొంతులో అంతా మంటగా ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు గొంతులో నొప్పిగా ఉండి మంటగా ఉండి జలుబు వచ్చిందండి అంటున్నారు. సడన్గా వచ్చిందంటే ఎకోనైటిస్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. సడన్గా జలుబు వచ్చింది, గొంతులో మంటగా ఉంది, అయిన తర్వాత కాఫ్ వేక్స్ హిమ్ ఫ్రమ్ స్లీప్ ఇన్ డ్రై క్రోపీ సఫోకేషన్. గ్రేట్ యాంగ్జైటీ. సార్ తగ్గుతుందా అనే యాంగ్జైటీ వాడి ఫేస్లో కనిపిస్తూ ఉంది. యాంగ్జైటీ చాలా బాగా కనిపిస్తుంది. అన్ని కేసులో అంత సివియర్గా నేను చనిపోతానని కనిపించవచ్చు కదా, అవునా లేదా? మరి ఎక్స్ట్రీమ్ సివిలిటీ పేషెంట్ మనకు కనిపించచ్చు, కానీ సింపుల్ కోల్స్లో కూడా మనకు గ్రేట్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ డెత్ అనేది కనిపించకపోవచ్చు, కానీ కనిపించడానికి అదృష్టం. కనిపించకపోయినా మిగతా సిమ్టమ్స్ చూసుకొని ఇవ్వచ్చు. వర్స్ ఎట్ నైట్. బాధలన్నీ కూడా రాత్రి ఎక్కువ అవుతుంటాయి. ఇది మీరు ఎకోనైట్ 30 ఇవ్వద్దండి, ఎకోనైట్ 200 ఇవ్వండి. 1 డోస్ ఇస్తే బ్రహ్మాండంగా తగ్గుతుందండి. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు కావాలంటే KS6X ఇవ్వండి. KS6X అయిన తర్వాత ఇక్కడ జస్టిషియా కన్నా ఇంకా స్పాంజియా, శనగ బాగా పనిచేస్తుంది. స్టిక్టాపల్ మదర్ టించర్, శనగ మదర్ టించర్, స్పాంజియా మదర్ టించర్, రూమెక్స్ మదర్ టించర్, ఇవి బాగా పనిచేస్తాయి వింటర్ కోల్స్లో. ఓకే, నెక్స్ట్ అనదర్ డ్రగ్ ఆఫ్టర్ another drug, very important drug after the aconite is the heparsulf. Don't miss the heparsulf. ఓకే, చెప్తాను. హెపార్సల్ఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎకనెట్లో ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. ఎక్స్పోజర్ టు కోల్డ్ డ్రై ఈవెంట్స్ చెప్పాను. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ చెక్డ్ పర్స్పిరేషన్, చెమటలు అంచిపెట్టిన తర్వాత వచ్చే వాటిలో ఎకోనెట్ చాలా బాగా పనిచేస్తుంది. ఎకోనెట్ నాపెల్లస్. సడన్ అండ్ వైలెంట్ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్. వాతావరణం సడన్గా అప్పుడే ఎండ, అప్పుడే చలి, అప్పుడే మొన్న మనకు ఒక తెలంగాణలో మాకు ఒక 15 days బ్యాక్ అప్పుడే వర్షం, అప్పుడే విపరీత చలి, అప్పుడే ఎండ, అంత చేంజెస్ ఉన్నప్పుడు అట్మాస్ఫియర్లో ఎకనెట్ కూడా మనం ఆలోచించండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇయర్ రెడ్, హాట్ అండ్ స్వాలన్. ఏమైనా చెవి నొప్పి ఉందనుకోండి, చెవి కూడా బాగా రెడ్ అయిపోతుంది, సడన్గా పెయిన్ వస్తుంది. ఎందుకు? వింటర్ కోల్స్లో ఎక్కువ మటుకు ఇవి రావచ్చు అనమాట. కంజెషన్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజెస్, కంజెషన్ ఆఫ్ ది నోస్, కంజెషన్ ఆఫ్ ది, ఇంతకుముందు చెప్పాను కదా, కంజెషన్ ఆఫ్ ది ఇయర్, కంజెషన్ ఆఫ్ ది ఐస్. ఈ సిమ్టమ్స్ ఎక్కువ మటుకు ఉండొచ్చు. ఇరిటబుల్ అండ్ లిటిల్ స్కేర్డ్ విత్ ఆల్ సైన్స్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ అండ్ ఎక్స్ట్రీమ్ టెండర్నెస్ టు టచ్. ముట్టనీయడండి, అసలు ముట్టనీయకుండా. ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాను ఇంకొన్ని పాయింట్స్. ఇరిటేషన్ ఉంటుంది కొంచెం బాగా. సివియర్ అండ్ వైలెంట్ పెయిన్ విత్ కమ్ సడన్ అండ్ వైలెంట్ పెయిన్స్ బట్ లెస్ దాన్ బెల్డోనా. బెల్డోనా అంత వైలెన్స్ కాదు. ఓకే, నెక్స్ట్ బర్నింగ్ పెయిన్స్, షార్ప్ బర్నింగ్ పెయిన్స్లో కూడా మనకి ఎక్కడ చాలా ఇంపార్టెంట్. సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ వర్ ప్లేస్డ్ బిఫోర్ ద ఇయర్స్. చెవి దిమ్మటేసినట్టు ఉంటుందండి, ముఖ్యంగా బిగిసినట్టు ఉంటుంది. దట్ ఈస్ ద టిపికల్ సిమ్టమ్ ఆఫ్ వింటర్ కోల్డ్స్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎకోనెట్. అందుకని వర్షాకాలంలో మనం ఎకోనెట్ ఇవ్వం ఎక్కువ మటుకు, గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ టు సే ద డిఫరెన్సియేషన్. ఓకే, అగ్రవేషన్ ఎట్ నైట్. ఎకోనెట్లో బాధలు ఎక్కువ మటుకు నైట్ టైం ఎక్కువ ఉంటాయి. పెయిన్స్ ఆర్ ఇన్సపోర్టబుల్ ఇన్ వామ్ రూమ్. అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆన్ ద పెయిన్ఫుల్ సైడ్. పడుకుంటే నొప్పి ఎక్కడుందో అటు సైడ్ పడుకుంటే బాధలన్నీ ఎక్కువ ఉంటాయి. అమ్యులేషన్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్ అంటే హాయిగా ఉంటుంది. ఓకే, ఇది ఎకోనెట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఆఫ్టర్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ ప్రయారిటీ రెమెడీ ఈజ్ ద హెపార్సల్ఫ్. ఇవి బాగా ఇండికేట్ అవుతుంది హెపార్సల్ఫ్, గుర్తుపెట్టుకోండి. హెపార్సల్ఫ్ ఈజ్ ద నెక్స్ట్ ఫోర్మోస్ట్ రెమెడీ. మీకు ఇంపార్టెంట్ వింటర్ రెమెడీస్లో ఎకోనెట్ తర్వాత హెపార్సల్ఫ్ తర్వాత కాస్టికం తర్వాత నక్స్వామిక, ఇంకా నెక్స్ట్ చెప్తాను. ఫ్రమ్ కోల్డ్ డ్రై వెదర్. హెపార్సల్ఫ్లో మనకి ఏవి కోల్డ్ డ్రై వెదర్లో ఎక్కువ మటుకు ఇది ఇండికేట్ అవుతుంటుంది. ఫెడర్ ఆఫ్ ది నోస్, ఇయర్స్, థ్రోట్, లారింగ్స్ అండ్ చెస్ట్. మొత్తం చెప్పాను ఇంతకుముందు వింటర్ కోల్డ్స్లో మనకి ఎక్కువగా కంజెషన్ ఆఫ్ ది మొత్తం కనిపిస్తాయి. అది కామన్ సింటమ్స్ కింద తీసుకోవచ్చండి.
సార్ ఎకౌనెట్లో ముగ్గు దిబ్బారన్నారు కదా, చెవి దిబ్బారన్నారు కదా, ఎకౌనెట్ ఇవ్వాలనుకోకండి. ఎకౌనెట్ ఇవ్వాలంటే మనకు రెండు ఉంటాయి, టిపికల్ సిమ్టమ్స్, అటిపికల్ సిమ్టమ్స్, డిసీజ్ సిమ్టమ్స్, డిఫరెన్షియేటింగ్ సిమ్టమ్స్, పెక్యులర్ సిమ్టమ్స్ మనకు మ్యాచ్ కావాలి. ఎకౌనెట్లో పెక్యులర్ సిమ్టమ్స్ ఏముంటాయి చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎకౌనెట్లో పెక్యులర్ సిమ్టమ్స్ ఏముంటాయి? సడన్ ఆన్సెట్, యాంగ్జైటీ. ఒక నిమిషం, ఒక్కొక్కటి. సడన్ ఆన్సెట్ ఒకటి ఫస్ట్, మనకి ఎక్యూట్లో కోల్డ్లో కనిపించేది సడన్ ఆన్సెట్ ఒకటి. ఓకే, రెండో పాయింట్ ఎవరైనా చెప్తారా? ఇంకా పలానా భయం టైంలో వేస్తుంది. చనిపోతానని చాలా భయం. చెప్తాడు సార్. పలానా టైంలో చనిపోతానని చెప్తాడు. అవును, ఎక్స్ట్రీమ్ కేసెస్లో కనిపిస్తుంది. ఓకే, అన్ని కేసులో కనిపిస్తుంది. కోల్డ్తో వచ్చానుకో సార్, నేను చనిపోతా అంటాడా కదా? ఓకే, క్లియర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థం కానికి చెప్తున్నాను నేను. అయ్యో సార్ అన్నారు క్లాస్లో అది అని ఇవ్వాలనుకోవద్దు. అందుకే ముందు కామన్ సిమ్టమ్స్, అన్కామన్ సిమ్టమ్స్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏమో సడన్నెస్, రెండోది వైలెంట్, చిల్లి, చలి తగిలిందంటే గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది. దాహం, కొంచెం కొంచెంగా దాహంగా ఉంటారు. ఎకరెట్లో దాహం కొంచెం కొంచెంగా ఉంటుంది, ఎక్కువ తాగరు. బర్నింగ్ ఇన్ థ్రోట్, బర్నింగ్ మంటగా ఉంటుంది. నెక్స్ట్ స్కాంటీ ఆర్ ఆబ్సెంట్ స్ఫుటం, చెమట ఎక్కువ ఉండదండి. ఎందుకో వెంట్రుకలు మీకు తక్కువ ఉంటుంది స్ఫుటం. వర్స్ ఎట్ నైట్, గుర్తుపెట్టుకోండి, వర్స్ ఎట్ నైట్. ఇది మనకు యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ అండ్ ఫ్రైటెడ్నెస్ ఆఫ్ అండ్ సడన్, ఇవి అనమాట మనకి. ఈవెన్ న్యూమోనియాలో అయినా సరే ఇది ఎక్కువ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ రెమెడీ ఇస్ ద హెపార్ సల్ఫ్. హెపార్ సల్ఫ్లో సార్ సార్ చెప్పండి, ఇరిటబిలిటీ ఉంటుందా? ఎందుకుండదు? అదే ఇప్పుడు మనం అనుకోలేదు కదా, ఇక్కడ జలుబు చేసి కూడా ఇరిటబుల్ గా ఉంటే. ఉంటుంది సార్, ఇరిటబుల్ ఉంటారు వాళ్ళు. ఓకే, ఆ. హెపార్ సల్ఫ్. నెక్స్ట్ హెపార్ సల్ఫ్లో కోల్డ్ డ్రై వెదర్, ఫ్రమ్ కోల్డ్ డ్రై వెదర్ హెపార్ సల్ఫ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ. స్నీజింగ్ ఎవ్రీ టైమ్ హీ గెట్స్ ఇన్ టు కోల్డ్ విండ్స్, చల్లగాలి తగిలిందంటే తుమ్ములు వస్తుంటాయి. ఇందులో హెపార్ సల్ఫ్లో చల్లగాలి తగిలితే తుమ్ములు వస్తాయి అనగానే మన వాళ్ళు కొంతమంది కాస్టికం ఇచ్చేస్తుంటారు, లేకపోతే సబడిలో ఇస్తుంటారు, అట్లాగా చూసుకోవాలి సిమ్టమ్స్. నెక్స్ట్ స్నీజింగ్స్ అండ్ రన్నింగ్స్ త్రూ ది నోస్, ఫస్ట్ వాటరీ, దెన్ థిక్ ఎల్లో ఆఫెన్సివ్ డిశ్చార్జెస్. జలుబు ఫస్ట్ వాటరీ లాగా వస్తుంది, క్రమక్రమంగా థిక్గా వాసనతో కూడి ఉన్న తెమ్మడ వస్తుంది, చీమడ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, హెపార్ సల్ఫ్లో ఫస్ట్ స్టార్టింగ్లో వాటరీ డిశ్చార్జ్ వస్తుంది, నెక్స్ట్ క్రమంగా థిక్ అండ్ అఫెన్సివ్ డిశ్చార్జ్ వస్తుంది. హెపార్ సల్ఫ్ ఇస్ ద యాంటీసిబిలిటిక్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి, ప్రామినెంట్ ఇంపల్సివ్ యాంటీసిబిలిటిక్ రెమెడీ హెపార్ సల్ఫ్. అందుకని ఇందులో అఫెన్సివ్ డిశ్చార్జెస్ కూడా ఉంటాయి. ఎవ్రీ టైమ్ హీ గోస్ ఇన్ టు డ్రై కోల్డ్ విండ్ గెట్స్ హోర్స్ అండ్ కాఫ్స్. చల్లగాలి, కోల్డ్ డ్రై విండ్స్ అన్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. గాలి, ఈ చలికాలం ఉండే గాలి తగిలిన వెంటనే గొంతు బొంగురు వచ్చేసి దగ్గు వచ్చేస్తుంది. గొంతు బొంగురు, గొంతు నొప్పి, గొంతు మంట, నెక్స్ట్ వచ్చేసి దగ్గు వస్తూ ఉంటుంది. దెర్ ఈస్ అ టిపికల్ హెపార్ సల్ఫ్. వర్స్ ఇన్స్పైరింగ్ కోల్డ్ ఎయిర్ అండ్ పుట్టింగ్ హ్యాండ్ ఆర్ ఫుట్ అవుట్ ఆఫ్ బెడ్. వాడు వెచ్చగా కప్పుకొని పడుకుంటే దగ్గు తక్కువగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఒక చిన్న వేలు బయటకు పడి ఆ వేలు గాలి తగిలింది అనుకో, ఆ వేలు గాలి తగిలినప్పుడు విపరీత దగ్గు వస్తుంది. దట్ ఈస్ ద టిపికల్ హెపార్ సల్ఫ్. Even a small part of the body after exposure to cold wind, he gets severe cough. విపరీత కాఫ్ వస్తుంది. అంత సెన్సిటివిటీ ఇంకో రెమెడీ ఏది ఉంటే చెప్పండి. వాడికి ఎక్కడో కిటికీలో చల్లగాలి తెరిచినా, ఎక్కడో అవతల రూమ్లో కిటికీ తెరిచినా వీడికి ఇతరులు దగ్గు వస్తుంది. సూర్యనం కూడా ఉంది, కానీ కాలికార్లో అంత సెన్సిటివిటీ ఉంది, సూర్యనం కూడా ఉంటుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ టిపికల్ అయితే ముందు గుర్తు రావాల్సింది మనకి కాలికారం. అంటే మీకు ఎందుకు అట్లా చెప్తున్నా అంటే సూర్యంలో లేదని ఉద్దేశం కాదు, మనం ఫస్ట్ కామన్ రెమెడీస్ నుంచి అన్కామన్ రెమెడీస్ ఆలోచించాలి, అది నా ఉద్దేశం. ఎందుకంటే మాకు కూడా ఫస్ట్ డయాగ్నోసిస్లో హాస్పిటల్లో అదే చెప్తారు. ఫస్ట్ ఇప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చింది అనుకో, కానీ ముందే క్యాన్సర్ అంటే కోమోస్ కాదు కదా. ముందు కోల్డ్ అంటే ఫస్ట్ ఏం ఆలోచించాలా?
ఎందుకు ఏమైనా చల్లవా తిన్నావా. నెక్స్ట్ దాని తర్వాత స్టేజ్లో నెక్స్ట్ ఇంకేమైనా పెథాలజీ ఉందా, ఆ నెక్స్ట్ ఇంకా ఏమైనా పెద్ద పెథాలజీ న్యూమోనియా ఏమైనా ఉందా, ఆ నెక్స్ట్ ఇంకేమైనా ఉందా, అట్లా ఆలోచించాలంటే మనం ఆలోచనల విధానంలో డయాగ్నోసిస్కి వచ్చేసరికి ఏమైందంటే లెస్ డేంజరస్ టు మోర్ డేంజరస్, ఎప్పుడు అట్లా ఆలోచించాలి, దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఎవ్రీ టైమ్ హీ గోస్ టు కోల్డ్ డ్రై విండ్స్ గెట్స్ హోర్స్నెస్ అండ్ కాఫ్స్. చల్లగాలి తగిన వెంటనే గొంతు బొంగురు, దగ్గు వస్తుంది. వర్స్ ఇన్స్పైరింగ్ కోల్డ్ ఎయిర్, కొంచెం గాలి తగిలితే దగ్గు వచ్చేస్తుంది. స్వెట్టింగ్ ఆల్ నైట్ వితౌట్ రిలీఫ్, దగ్గి వాంతి వస్తుంది కానీ చెమటలు వస్తాయి కానీ దగ్గు మాత్రం తగ్గదండి. యాక్చువల్ చాలామంది ఏమనుకుంటారు, అమ్మయ్య చెమటలు వచ్చాయి తగ్గిపోతులే, ఇంత ఇబ్బంది ఉండదులే అనుకుంటారు, కానీ చెమటలు వచ్చినా కూడా తగ్గవు. స్వెట్స్ ఆల్ ద నైట్ వితౌట్ రిలీఫ్, రాత్రంతా చెమటలు వచ్చినా కూడా రిలీఫ్ ఉండదండి, మెర్క్సాల్ లాగా ఉంటుంది, యాక్చువల్గా అఫెన్సివ్నెస్ ఉంటుంది. నెక్స్ట్ హైపర్ సెన్సిటివ్ టు టచ్, పెయిన్, డ్రాట్ ఆఫ్ ఏ కోల్డ్ ఎయిర్, వాంట్స్ హిట్ ఎనీబడి హూ మేక్స్ ఏ డ్రాట్ ఇన్ రూమ్. వాంట్స్ టు హిట్ ఎనీబడి, ఎవరైనా టుక్కని చల్లగాలి డోర్ తగిలి ఇట్లా కొంచెం తెరిచిండ్రా మనకి పడే తిట్లు దెబ్బలు. అంత సెన్సిటివ్ ఉండి అంత హైపర్ సెన్సిటివిటీ ఉంటుందండి హెపార్సల్. గుర్తుపెట్టుకోండి, మీ కెంట్లో ఫస్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ అదే చెప్తాడు. మోస్ట్ హైపర్ సెన్సిటివ్ రెమెడీ ఇస్ ద హెపార్సల్. నెక్స్ట్ హైపర్ సెన్సిటివిటీ రెమెడీ చైనాలో కూడా అంత హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది, గుర్తుపెట్టు అట్లా. ఓకే సరే. హైపర్ సెన్సిటివ్ టు టచ్, హెపార్సల్ఫ్, పెయిన్, డ్రాఫ్ట్ ఆఫ్ కోల్డ్ ఎయిర్, వాన్స్ హిట్ ఎనీబడి హూ మేక్స్ డ్రాఫ్ట్ ఇన్ ఎయిర్. వాడు కొంచెం గాలి వాడు పొరపాటు తెరిచిపోయినా వాడి పని పడతాడు. హెపార్సల్ వాడు అంత తిట్టు తిడతాడు, తర్వాత అయ్యో అనుకుంటాడు, ఎందుకంటే వాడి అదుపులో వాడు ఉన్నాడు. హెపార్సల్ఫ్ యాంగర్కి, మిగతా డ్రగ్స్లో యాంగర్కి ఏంటంటే నెక్స్టోమికలో కానీ హెపార్సల్ఫ్లో కానీ ఇంపల్సివ్ యాంగర్ ఉంటుంది. అంటే ఆ నిమిషాన్ని వాడు ఏం చేస్తాడో తెలీదు, ఆ నిమిషానికి కోపం వచ్చేసి సడన్గా ఫటఫట అన్నీ పలగొట్టేసి తర్వాత అయ్యో ఇది కొనుక్కోవాలంటే దాదాపు 60 లక్షలు 60,000 అనవసరంగా నేను వేస్ట్ చేశానని బాధపడతారు. తర్వాత తెలుస్తా టిపికల్ ఇంపల్సివ్ నేచర్ ఇన్ ద హెపార్సల్ఫ్. అందుకని కెంట్ గారు ఏం రాస్తారు, ఇంపల్సివ్ నేచర్ చెప్పేటప్పుడు వాడు గడ్డం చేస్తుంటే హెపార్సల్ఫ్ మంగలి వాడు అనుకో, వాడు గడ్డం చేస్తుంటే ఈ కత్తితో వాడి గొంతునేమో కోస్తానేమో అని భయం అవుతాడు. వాడికి భయం అయి గడ్డం చేయడం భయపడతాడు. ఎందుకు, ఇంపల్సెస్ టు కట్ ద థ్రోట్ వైల్ షేవింగ్ అంటాడు. అంత ఇంపల్సివ్ ఉంటుంది నేచర్, గుర్తుపెట్టుకోండి హెపార్సల్ఫ్లో. అట్లా ఉంటారు జలుబు. బెటర్ ఇన్ మాయిస్ట్ వెట్ వెదర్, తేమ వాతావరణంలో బాగుంటుందండి హెపార్సల్ఫ్కి. వర్షాకాలం బాగుంటారు, వర్షాకాలంలో వచ్చే బాధల్లో ఎక్కువ మటుకు హెపార్సల్ఫ్ రాదు, ఎక్కువ రేట్ రాదు. ఓకే, వింటర్ కల్స్లో వస్తుంది. బెటర్ ఇన్ మాయిస్ట్ వెదర్, జెల్సేమియంకి రివర్స్ అనమాట. Heparin not indicated in early stages of the cold, adapted to stop it in the nose, while it goes down to the chest, hair, phosphorus follows and cures. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో జలుబు వచ్చిందంటే వెంటనే హెపార్సల్ఫ్ ఎక్కువ మటుకు ఇండికేట్ కాదు. తర్వాత స్టేజ్లో హెపార్సల్ఫ్, తర్వాత స్టేజ్లో ఇంకా ముదిరితే ఫాస్ఫరస్, ఇవి కూడా మనం ఆలోచించాల్సి వస్తుందేమో చూసుకోండి. ఓకే, హెపార్సల్ఫ్ సప్రెస్డ్ ఎరప్షన్స్, heat, redness and itching in the ears. వేడి, హీట్, రెడ్నెస్ బాగా వేడి, ఇచ్చింగ్ దూరదలు ఆర్ ఇన్ ద ఇయర్స్. డార్టింగ్ పెయిన్ ఇన్ ద ఇయర్స్, చెవులో పొడుస్తున్నట్లుంటుంది నొప్పి. ఎందుకు, గొంతు నొప్పి సీవియర్గా ఉంటుంది. ఇందులో కోల్డ్ డ్రైవ్ వెదర్కి పోగానే ముందు గొంతు నొప్పి, గొంతు మట్టు ఉంటుంది టిపికల్గా. అందుకని బుజ్జిగారు నాకు గుర్తుంది, నేను అదే ఉన్నప్పుడు హెపార్సల్ఫ్ అని మొత్తానికి సిమ్టమ్స్ అన్ని సరిపోయిన తర్వాత కన్ఫర్మేటర్ లాస్ట్లో గొంతు నొప్పి ఉందని అడిగారు. గొంతు నొప్పి ఉందంటే టక్కున హెపార్సల్ఫ్ వేశారు. అంటే అంత ప్రామినెంట్ సిమ్టమ్ ఉండదు పెథాలజికల్ జనరల్. అందులో పెథాలజికల్ హెపార్సల్ఫ్ గొంతు నొప్పి చాలా ఇంపార్టెంట్. అదే గొంతు నొప్పి ఉందని ఇంకో హెపార్సల్ఫ్ వేయకండి, అట్లా చూసుకోండి, సిమ్టమ్స్ చూసుకోవాలి. It is followed by hepar cell. Great sensitive touch,
డ్రెడ్ టు టచ్ అసలు ముట్టనియండి. ఈజ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఇన్ అక్యూట్ పెయిన్. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ టు ది అక్యూట్ పెయిన్ అంటే పెయిన్ ఎంత ఉండాలో అంతగానే డబల్ త్రిబల్ ఉంటుందండి నొప్పి. అంత నొప్పిగా ఉంటుంది వీడికి. ఎంత సెన్సిటివ్నెస్ కదా వీడు. గుర్తుపెట్టుకోవాలి మనం హెపార్ సల్ఫర్ అనేవారికి సెన్సిటివ్నెస్ గుర్తుంచుకోవాలా. పెయిన్ ఈజ్ బెటర్ వై ర్యాపింగ్ అప్ అండ్ హాట్ అప్ పీస్. వెచ్చగా ఉంటుంది, వెచ్చని కాపడాలు పెట్టుకుంటే తక్కువ ఉంటుంది హెపార్ సల్ఫర్. కోల్డ్ ఈజ్ అగ్రవేటెడ్ బై కోల్డ్ అప్లికేషన్. పెయిన్ ఈజ్ అగ్రవేటెడ్ బై కోల్డ్ అప్లికేషన్. కోల్డ్ ఎయిర్ అన్కవరింగ్ టచింగ్ ఎఫెక్ట్స్ ది పార్ట్స్ వెన్ స్వాలోయింగ్. కొంచెం చల్లగాలి ఏం తీసుకున్న కూడా ఏమంటే ఇబ్బంది పడతారన్నమాట. ఓకే, ఇదండి హెపార్ సల్ఫ్. హెపార్ సల్ఫ్ కోల్డ్లో బాగా అర్థమైందా? గొర్రె దగ్గు అంటాం దీన్ని ఎక్కువ మటుకు. గొర్రె దగ్గు ఎక్కువ మటుకు అడ్వాన్స్డ్ కాఫ్లో గొంతు నొప్పి ఉండి దగ్గు రాత్రి కూడా ఎక్కువ ఉంటుంది. రాత్రి కూడా ఏ పాటలో ఎక్కువ ఉంటుందండి దగ్గు ఎక్కువ మటుకు హెపార్ సల్ఫ్ వాడికి? గొంతులోనే కదా, గొంతులో కదా. దగ్గు దగ్గు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది హెపార్ సల్ఫ్ వాడికి? చల్లగాలి తగ్గితే రాత్రిపూట మీకు కెంట్ తీసుకుంటే మీకు దొరుకుతుంది. రాత్రి 12 పైన ఉంటుంది సార్. 3. ఎగ్జాక్ట్లీ 12 తర్వాత వచ్చే వాటిలో హెపార్ సల్ఫ్ వస్తుంది. మిడ్ నైట్ కన్నా ముందు ఎకోనైట్ వస్తుంది. ఇంకా లేట్ నైట్స్లో మనకి స్పాంజియా వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. డిఫరెన్షియేషన్ స్పాంజియా చెప్పినప్పుడు కెంట్ గారు చెప్తారు ఆ పాయింట్. నెక్స్ట్, వర్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రై వెదర్, వింటర్ కోల్డ్స్, wind draft of air when the parts becoming cold, least uncovering. కొంచెం తెరిచిన వీడికి దగ్గు జలుబు స్టార్ట్ అవుతాయండి. అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఉంటాయి. స్వెట్స్ ఈజీలీ, చెమటలు బాగా విపరీతంగా వస్తాయి. చెమటలు రాగానే మీరు ఏదో మెరక్సాలనుకోవద్దు, లేదా చెమటలు రాగానే ఇది కాలికేరి అనుకోవద్దు. ఎకరేట్లో కూడా అంత చెమటలు ఉంటాయి. లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ పార్ట్స్ అగ్రవేషన్. ఓకే, ఇది బెటర్ బై వామ్ రూమ్. టాన్సిల్స్ వాచినప్పుడు గొంతులో సరాయించాల్సి వస్తుంది, అంత దగ్గు ఉంటుంది టాన్సిల్స్ వాచినప్పుడు. హోర్స్నెస్ అండ్ క్రానిక్ సింగర్స్, విజిలింగ్ అండ్ చోకింగ్ బ్రీతింగ్, గొంతు అంతా ఒత్తేసినట్టు ఉంటుంది. కాఫ్, చోకింగ్, బార్కింగ్ అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్. చల్లగాలి తగిలి ఇంకో బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. వీక్నెస్ అండ్ మచ్ రాట్లింగ్ ఇన్ చెస్ట్, మొత్తం కూడా ఇదంతా నీరసం ఉన్నట్టు ఉంటుంది. బట్ కెనాట్ ఎక్స్పెక్టరేట్, తెమ్మడ బయటికి రాలేదు. మచ్ థిక్ ఎల్లో ఎక్స్పెక్టరేషన్ కూడా ఉండొచ్చు. క్రైస్ బిఫోర్ ది కాఫ్, దగ్గే ముందు అలా ఏడుస్తాడు, ఎందుకంటే వాడి దగ్గు వస్తుంది భయం వాడికి. అంత ఎక్కువ ఉంటుంది దగ్గు హెపార్ సల్ఫ్ వాడికి. అగ్రవేషన్ ఇన్ ద ఈవినింగ్ టిల్ మిడ్ నైట్, సాయంత్రం నుంచి రాత్రి వరకు దగ్గర ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు వచ్చే కాఫ్లో కూడా ఇవి కూడా ఉండొచ్చు, చూసుకోండి చాలా మటుకు. ఓకే, హెపార్ సల్ఫ్ కాఫ్స్. ఇందులో డౌట్ ఉన్నాయండి 2 డ్రగ్స్లో, ఇంకా ముందుకు వెళ్తున్నాను నేను. ఎకోనైట్, హెపార్ సల్ఫ్, వింటర్ కోల్డ్స్, వింటర్ రెమెడీస్. మాస్టర్ నైట్ మీరు హెపార్ సల్ఫ్ తర్వాత ఇంకొక డ్రగ్ అని చెప్పారు, స్పాంజియా టోస్ట్, ఇంకేంటి 12 గంటల తర్వాత? ఎకోనైట్, హెపార్ సల్ఫ్, స్పాంజియా. ఓకే, అది అంటే మనము ఎక్కువ నేను ఈ క్లాస్ ఇవాళ ఎందుకు తీసుకుంటున్నానంటే మెయిన్గా కాంప్లికేషన్స్ గొంతు నొప్పి తీసుకుందాం అనుకున్నాం, కానీ ఈ గొంతు నొప్పులకు కూడా వస్తుంది. ఇప్పుడు వచ్చే కోల్డ్ విండ్స్లో మనకి వింటర్లో ఎక్కువ వచ్చే రెమెడీస్ చెప్తే మీరు యూ కెన్ డిఫరెన్షియేట్ వింటర్ కోల్డ్స్ ఫ్రమ్ ది డ్రైడ్ కోల్డ్ డ్యామ్ వెదర్స్. ఏ వాతావరణంలో వచ్చే రెమెడీస్ వేరు, డ్రై వెదర్లో వచ్చే రెమెడీస్ వేరు. కొన్నిట్లో కామన్గా ఉంటాయి. అయితే ముందు ఇట్లా చదువుకుంటే మనకు మైండ్లో బాగా కూర్చుంటుందని నా ఉద్దేశం ఇక్కడ. ఓకేనా సార్? ఫస్ట్ స్టేజ్ లో మనం హెపార్ సల్ఫ్ వేయకూడదు అంటారా? ఏంటండి? ఫస్ట్ స్టేజ్ లో మనం హెపార్ సల్ఫ్ ఇండికేట్ అయినా ఇవ్వకూడదు అంటారా? ఇండికేట్ మిగతా సిమ్టమ్స్ అన్నీ వస్తే ఇవ్వచ్చు. జనరల్గా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నారు వాళ్ళు. కొంచెం బాగా ఒకసారి బాగా ఎక్కువ అడ్వాన్స్ ప్యాథలాజికల్గా సిబిలిటిక్ మ్యాజం కనుక ఎక్కువ దగ్గు ఉండి సిమ్టమ్స్ అన్ని సరిపోతే లాస్ట్ స్టేజ్లో కూడా హెపార్ సల్ఫ్ వస్తుంది.
స్టార్టింగ్ స్టేజ్ కూడా మిగతా సిమ్టమ్స్ అన్ని సరిపోయాయి అనుకోండి, హెపార్సల్ఫ్ ఇవ్వండి, తప్పే ఉంది. ఓకే, అట్లా. ఓకే, ఎంత మోతాదు ఇవ్వాలండి? ఆ? ఎంత మోతాదు ఇవ్వాలి? 30 మీ 200? పేరు సార్, మీ పేరు పేరు ఎక్కడ చెప్తే దాన్ని బట్టి ఇస్తా. నా పేరు మనోహర్. మనోహర్ సార్, ఎక్కడ సార్ మీరు? నాగాయలంక, కృష్ణా జిల్లా. మురళీకృష్ణ గారి శిష్యుడిని. సార్ చెప్పండి, చెప్తాను సార్. హెపార్సల్ఫ్ 30 ఇవ్వండి సార్. ఫస్ట్ హెపార్సల్ఫ్ 30 డోస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి KM6X ఇవ్వండి. హెపార్సల్ఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ KS ఇవ్వకండి. రెండులో కూడా ఇందులో సల్ఫర్ ఉంటుంది కనుక KM6X స్పాంజీ ఇవ్వచ్చు. బాగా మొదటి నుంచి స్పాంజీ మొదటి నుంచి బాగా పనిచేస్తుంది అవసరాన్ని బట్టి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఇస్ ద కోల్డ్ డ్రై అనగానే గుర్తొచ్చేది నక్స్వామిక, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వింటర్ ఇస్ ద నక్స్వామిక. నక్స్వామిక కూడా చాలా బాగా పనిచేస్తుంది. చెప్పండి, ఎవరు డౌట్ అడుగుతున్నారు? హజీరా సార్, శుక్కుమన్ గారి శిష్యురాలు. చెప్తాను సార్, ఎక్కువ నైట్ కి మనకు ఆర్సినల్ ఆల్బ్ కి సేమ్ ఎక్కువ లక్షణాలుగా కొంచెం అవునండి. ఒకేలాగా అనిపిస్తుంది కదా సార్. ఇది సడన్ ఆన్సెట్ మెయిన్ పాయింట్. ఎకోనెట్ కి ఆర్సికలం కి స్టార్టింగ్ కొత్తగా పెట్టే వాళ్ళకి చాలా దగ్గర కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. నేను కూడా కన్ఫ్యూజ్ పడ్డాను. రెండిట్లో యాంగ్జైటీ ఉంటుంది, రెండిట్లో కూడా దాహం కొంచెం కొంచెంగా ఉంటుంది. మరి ఎట్లా గుర్తుపెట్టాలా ఆర్సికల్లోమా ఎకోనెట్ అంటే? ఎకోనెట్లోనేమో సడన్నెస్ ఉంటుంది, ఆర్సికల్లోలో అఫెన్సివ్నెస్ ఉంటుంది. ఎకోనెట్లో బర్నింగ్ లైట్గా ఉంటుంది, ఆర్సికల్లో బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎకోనెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ పనిచేస్తుంది, ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతుంది. ఆర్సికల్లో అన్నిట్లో ఇండికేట్ అవుతుంది, అన్ని స్టేజ్లో కూడా ఇండికేట్ అవుతుంది. అట్లా జాగ్రత్త చూసుకొని పని ఇవ్వాలి. ఒక జలుబు దగ్గర వచ్చిన తర్వాత వారం 10 రోజులు ఏంటంటే వచ్చిందంటే ఎకోనెట్ పనిచేయదు, గుర్తుంచుకో. అదే స్టార్టింగ్లో అయితే ఎకోనెట్ పనిచేయచ్చు. రెండింటిలో కూడా బర్నింగ్ ఉంటుంది. క్లియరా మేడం? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, క్లియర్. నెక్స్ట్ రెమెడీ వింటర్ కోల్స్ మాకు గుర్తొచ్చేది నక్స్వామిక. థర్డ్ రెమెడీ నక్స్వామిక, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ అండి. నక్స్వామిక ఇప్పుడు ఈ వింటర్ కోల్స్లో ముక్కు బిగ్గర ఉంది అంటే నక్స్వామిక టక్కుని చేయొచ్చండి, అంత బాగా ఇంపార్టెంట్ రెమెడీ నక్స్వామిక వింటర్ కోల్స్లో. ఓకే, colds from dry cold weather. Econet is anxious, Nakshamga is irritable. Econet is the anxious. వాడికి విపరీతమైన టెన్షన్ పడతాడు. వీడు నక్షంగాడు చిరాకు కోపం ఎక్కువ. వీడికి జలుబు వచ్చిందంటే విపరీతమైన చిరాకు వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది వీడికి. ఓకే, నెక్స్ట్ nose stuffed and dry. Initial stages, throat rough as if scraped, raw and sore. ముక్కు ఎట్లా ఉంది? డ్రై ఇన్ ది ఇనిషియల్, స్టఫ్డ్ అండ్ డ్రై. ముక్కు అంతా కూడా డ్రైగా ఉంటుంది, బాగా డ్రైగా ఉంటుంది. థ్రోట్ రఫ్ యాజ్ ఇఫ్ స్క్రాప్డ్, గొంతంతా కూడా నసనసనగా ఉంటుంది. నక్సంగాలు కూడా, నక్సంగాలు గొంతులో నసనగానే మనం హెపార్సల్ఫ్ ఆలోచిస్తాం కానీ నక్సంగా ఆలోచించాం, గుర్తుపెట్టుకోండి. నక్సంగా ఇస్ ఎ వండర్ఫుల్ రెమెడీ అండి, మల్టీ డైమెన్షనల్ రెమెడీ. మొన్న కూడా అంటే సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను. ఎక్కడ నక్సంగాలో మొన్న ఒక ఆయన పెరాలసిస్ వచ్చింది, నక్సంగా వర్ణం ఇస్తే భలే తగ్గిందండి. మీకు ఆ కేసు చూపిస్తాను వీడియో ఎప్పుడన్నా. ఆయనకి మంచి చేతిలో బాగా వచ్చేసాయి. నేను ఎప్పుడు కూడా నక్సంగా అంత బాగా పనిచేస్తున్న పెరాలసిస్లో అని ఎప్పుడు అనుకోలేదు. ఒక ఆయన నరేంద్ర దత్త అని ఒక బుక్ ఉంది, నరేంద్ర దత్త, ఆ బాంబేలో ఆథర్ అనమాట. ఆయన కేసు చూశాను. అంటే మామూలుగా హెడ్ ఇంజరీ అనగానే మనం తక్కువ హెడ్ ఇంజరీ తర్వాత అంటే హౌ ఐ కన్వర్టెడ్ అండ్ ఐ టు వైడ్ రేంజ్, దాదాపు 10 years 15 years బ్యాక్. ఏమైంది, నేను అంతకుముందు హెడ్ ఇంజరీ అంటే తక్కువ ఎకోనెట్ హైపార్సల్ఫ్ ఇవే ఆలోచించామని. హెపార్సల్ఫ్ ఇస్తే తగ్గిపోలేదు, ఎంత తగ్గలేదంటే ఓమే పని చేయలేదు అనుకునేవాడిని. అయిన తర్వాత ఆయన బుక్లో ఆయన కేసు ప్రజెంట్ చేస్తాడు. అందులో బుక్లో నరేంద్ర దత్త, అందులో ఆయన ఏం చేస్తాడు, ఒక హెడ్ ఇంజరీ తర్వాత పెరాలసిస్ వస్తే విత్ సిమ్టమ్స్ సిమిలారిటీ తీసుకొని నక్సంగా ఇస్తే వండర్ఫుల్గా ఆ పెరాలసిస్ తగ్గిపోతుంది ఇంజరీ తర్వాత. సో అప్పుడు నేను ఇట్లా మరీ పెట్టుకోవద్దు, కొంతవరకు ఫస్ట్ ఎయిడ్ వరకే పెట్టుకోవాలి, తర్వాత ఎక్కువ పెట్టుకోవద్దని అనుకున్నాను. తర్వాత మన రేంజ్ మారిపోవాలి, మన ఆలోచన విధానంలో మారిపోవాలి. ఒక డిసీజ్కి ఒక మందని పెట్టుకోవద్దు. ఒక డిసీజ్కి ఒక మందని పెట్టుకుంటే ముందులో పడతాం కొన్ని కేసెస్లో. అట్లా
నెక్స్ట్ ఫ్లూయెంట్ కొరైజా ఇన్ వార్మ్ రూమ్ అండ్ నోస్ స్నీజింగ్ అండ్ నోస్ స్టాప్డ్ అప్ ఎట్ నైట్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. గాలి బయట గాలి తగిలిందంటే ముక్కు బిగ్గర అవుతుంది. నెక్స్ట్ వాడికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రూమ్లో ఉంటేనేమో ఫ్లూయెంట్ కొరైజా ముక్కు కారుతా ఉంటుంది ముక్కులో రూమ్లో ఉంటే. బయటికి వెళ్ళానుకో ఆరు బయటికి వెళ్ళానుకో ముక్కు బిగ్గర అవుతుంది. నెక్స్ట్ వాడికి చాలా టిపికల్గా ఉంటుంది. ఇన్ రూమ్ ఫ్లూయెంట్ కొరైజా అంటే నీరుగా ఆడుతూ ఉంటుంది. అబ్బా ఇంత జలుబు ఉందని బయటికి వెళ్ళాడనుకో ఆ బయట గాలి తగలంగానే ముక్కు బిగ్గర అవుతుంది. అప్పుడు కారదు ఇంకా. దట్ ఈస్ ద టిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ నెక్స్ట్. దీన్ని ఆపోజిట్ ఏది చెప్పండి. రూమ్లో ఉంటే జలుబు ఎక్కువ అవుతుంది, ఓపెన్ ఎయిర్లో హాయిగా ఉంటుంది, ముక్కు బిగ్గర ఉంటుంది, ఇది ఉండదు. ఏది పల్స్టిల్లా. ఎలియం పల్స్టిల్లా. గుడ్. పల్స్టిల్లాతో పాటు ఎలియం చేప జలుబులో పనిచేసి బాగా వాటర్ డిశ్చార్జ్లో వాటరీగా ఉంటుంది, బాగా విపరీతంగా మంటలుగా ఉండి ఓపెన్ ఎయిర్లో హాయిగా ఉంటుంది. అంటే ఎలియం చేప చాలా బాగా పనిచేస్తుంది. పల్స్టిల్లా బెటర్ బై ఓపెన్ ఎయిర్, కానీ దాని డిశ్చార్జెస్ థిక్ డిశ్చార్జెస్ ఉండి ఎల్లో డిశ్చార్జెస్ ఉంటాయి. ఓకే గుడ్, బాగా చెప్పారు. నెక్స్ట్ చిల్స్ బ్యాక్ లిమ్స్ అండ్ ఓల్డ్ బాడీ నాట్ రిలీవ్డ్ బై వామ్త్. నక్షం గారు విపరీతమైన చలి ఉండి ఆ చలికి వాడికి ఈవెన్ చలికి ఏమవుద్ది ఆ చలి పోదనమాట. ఎంత కప్పుకున్నా దుప్పట్లు కప్పుకున్నా చలి పోదండి, అంత చలి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. షివరింగ్ ఆఫ్టర్ డ్రింకింగ్, ఏదైనా చల్ల తాగిన ఇంకో వెంటనే వణికి వచ్చేస్తుంది. అయిన తర్వాత ఫ్రమ్ స్లైటెస్ట్ మోషన్ కదిలినా కూడా జలుబు వస్తుంది. నక్సాంగా ఈజ్ ఓవర్ సెన్సిటివ్, ఇరిటబుల్, టచీ, సెన్సిటివ్ టు లీస్ట్ డ్రాఫ్ట్. కొంచెం గాలి తగిలినా విపరీతమైన చిరాకు వస్తుందండి. ఎవరికి? నక్సాంగా వాడికి విపరీతమైన చిరాకు. దట్ ఈస్ ద టిపికల్ నక్సాంగా. నక్సాంగా మీకు ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వేషన్ చేసిందంటే చలికాలంలో ముక్కు బిగ్గరగా ఉంటుందండి. ముక్కు బిగ్గరగా ఉండి విపరీతమైన చిరాకు ఉండి కోపం ఎక్కువ ఉంటుంది. వాడు కదిలిస్తే కోపం ఎక్కువ ఉంటుంది, ఆకలి ఉండదు. జలుబులతో పాటు ఆకలి ఉండకపోతే నక్షంగా ఎంటర్ పాయింట్ కింద నేను తీసుకుంటా. ఓకే, అంటే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అవి. ఓకే, ఇంకోటి పాయింట్ ఏంటంటే లోపల ఉన్నప్పుడేమో జలుబు నీరుగా ఆడుతూ ఉంటుంది, ఆరు బయటకు వెళ్ళిన తర్వాత హాయిగా జలుబుకి ఆరదు కానీ ముక్కు బిగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ అ టిపికల్ నక్షంక సెన్సిటివిటీ. ఓకే, ఓకే నెక్స్ట్. సార్ ఆరు బయటకి వెళ్తే హాయిగా ఉంటుంది అంటున్నారు, ముక్కు బిగ్గరగా అంటే ముక్కు బిగ్గరగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అంటలేదు. ముక్కు బిగ్గర ఎక్కువ ఉంటుంది. రూమ్ లోనేమో ముక్కు నుంచి నీరు కడతా ఉంటుంది. నెక్స్ట్ రెమెడీ ఇస్ ద కార్బోవేజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. వెంట్రకోల్స్లో మీకు బాగా గుర్తుంచుకోవాల్సినప్పుడు కార్బోవేజ్. నేను కార్బోవేజ్ చెప్పిన తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు న్యూమోనిక్ వేసి చెప్తాను. వర్స్ ఇన్ వామ్ మాయిస్ట్ వెదర్. వామ్ మాయిస్ట్ వెదర్, వెచ్చగా ఉండి తేమ వాతావరణంలో, అంటే ఇది మనకి చెన్నై ఉంటుంది, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది చూసావా, ఉక్కపోతగా ఉండి వేడిగా ఉండే వాతావరణంలో కూడా కార్బోవేజ్ వస్తుంది. వింటర్ కోల్డ్స్లో కూడా కార్బోవేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రెండిట్లో కూడా వస్తుంది. అయిన తర్వాత ఇందులో మీకు కార్బేజ్లో చెమటలు, గాలి కావాలి, ఈ లక్షణాలు ఉంటాయి. అంటే అంత జలుబు అయినా కూడా గాలి కావాలి. దట్ ఈస్ ద టిపికల్ కార్బేజ్. వర్స్ ఇన్ ఈవినింగ్, అఫేజియా ఇన్ ది ఎవ్రీ ఈవినింగ్. వాడు సాయంత్రం కాగానే గొంతు బొంగర అవుతుందండి. సాయంత్రం కాగానే గొంతు బొంగురుగా ఉంటుంది. ఇట్ ఈస్ ద టిపికల్ కార్బోవేజ్, గుర్తుంచుకోండి. డ్రై టిక్లింగ్ కాఫ్, రానెస్ అండ్ లారింగ్స్ అండ్ ఫైరింగ్, గొంతంతా కూడా మాకు పచ్చిగా ఉంటుంది కార్బోవేజ్లో. ఏమైంది మొన్న మా వాళ్ళకి ఎవరికి ఫస్ట్ తీసుకొచ్చాం, విపరీతమైన జలుబు సడన్గా వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, నీరు కారుతూనే ఉంది, కొంచెం యాంగ్జైటీ కూడా ఉంది, బాగా విపరీతమైన కొంచెం
అయిన తర్వాత ముక్కు బిగ్గరగా ఉంది. అయిన తర్వాత నేను హిస్టరీ ఎంక్వైరీ చేస్తే ముక్కిపోయిన పల్లీలు ఉంటాయి చూసావా, ఆ పల్లీలు పడుతుంటే ఆ ముక్కిపోయిన పల్లీల తర్వాత ఇది వచ్చింది, ఈ సిమ్టమ్ వచ్చింది. అయిన తర్వాత నీరు కాడుతుంది, దగ్గు పడుకుంటే ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ మిడ్ నైట్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్స్ మీద నేనేమి ఇచ్చాను, ఏమి ఇచ్చాను? ఎకనైట్ సార్, ఎకనైట్ సార్. ఆర్సాల్ ఆర్సాల్ కరెక్ట్. ఆర్సాల్ ఎందుకు? పాయిజనింగ్ ఉంది అక్కడ ఏంటి, ముక్కిపోయిన పల్లీలు పట్టినారు తర్వాత ముక్కిపోయిన వాటి తర్వాత ఫస్ట్ ముక్కు బిగ్గరైంది, జలుబు ముక్కు బిగ్గరైన తర్వాత పడుకుంటే దగ్గు వచ్చింది. ఇప్పుడు ముక్కు బిగ్గర మంచిదా చెడ్డదా ఈ కేసులో? మంచిదే సార్. ఎందుకు? బయటికి నెట్టేస్తుంది, అదే శరీరంలో అది బయటికి నెట్టేస్తుంది సార్. అది ఎందుకు మంచిది ముక్కు బిగ్గర? ఇక్కడ అంటే ఒక ఇండికేషన్ ఇచ్చింది మనకు, పాయిజన్ లోపల కాబట్టి ఒక ఇండికేషన్ ఇచ్చింది మనకి. ముక్కిపోయిన ఆ పల్లీలు వాసన లోపలికి వెళ్తే లంగ్స్ పాడవుతాయి, లంగ్స్ సెన్సిటివ్ అవుతాయి. ఆ సెన్సిటివిటీని కాపాడడానికి ఏం చేస్తుంది, నోస్ని బ్లాక్ చేస్తుంది. అవునా లేదా? మనం ఏం చేస్తాం, బయట నుంచి కంపు వాసన వస్తే డోర్లు మూసుకుంటాం లేదా, ఇంట్లో కంపు వాసన రాకుండా. అట్లా డోర్లు మూసిస్తుంది శరీరం కూడా. హౌ గ్రేట్ ప్రొడక్షన్ ఈస్ దేర్. ముక్కు బిగ్గరైంది ఆర్సకాలం ఇస్తే ముక్కు బిగ్గర బాగా తగ్గింది, దగ్గు కూడా బాగా తగ్గింది. మళ్ళీ రోజు మళ్ళీ విపరీతమైన ఆయాసం వచ్చిందండి. విపరీతమైన ఆయాసం, కదిలితే ఆయాసం, విపరీతమైన ఆయాసం. ఇప్పుడు చెప్పండి, నా రెమెడీ కరెక్టా తప్ప? చెప్పండి. కదిలితే ఆయాసం, విపరీతమైన ఆయాసం, తట్టుకోలేకపోతున్నాడు. మై రెమెడీ ఇస్ రైట్ ఆర్ రాంగ్? ముక్కు బిగ్గర తగ్గింది, జలుబు తగ్గింది. రాంగ్ అండి. ఎందుకండి రాంగ్? లంగ్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేసేసింది, ఇన్నర్ లేయర్ లోకి వెళ్ళిపోయింది. అది ముక్కు అనేది అవుటర్, అది ముక్కు బిగ్గర. కరెక్ట్, గుడ్. ఇంకెవరైనా చెప్తారా? వెదర్ రైట్ ఆర్ రాంగ్, దెన్ వై? ఒక చిన్న పెట్టుకున్నాను డిబేట్, ఎందుకంటే మనకి అర్థం కావాలి. ఊరికే చదువుకుంటూ మస్తు బుక్స్ ఏదో వస్తాయి. ఇఫ్ రైట్ అయితే రైట్, ఎందుకు రైట్? రాంగ్ అయితే రాంగ్, ఎందుకైతే రాంగ్, అది చెప్పాలి. రాంగ్ సార్. ఎందుకంటే యాక్చువల్ గా మనకి ఎప్పుడైతే మనకి లోపల పాయిజనస్ అయిపోయిందో అది బ్లాక్ అయిపోయి లోపలే ఉండిపోవడం వల్ల లంగ్స్ కి వాటికి ఎఫెక్ట్ అయిపోయింది. అది యాక్చువల్లీ బయటికి పోవాలి. అంటే మన టెంపుల్ ద్వారా కానీ లేదా కింద గ్యాస్ ద్వారా పోతే ఆ గ్యాస్ అంతా కూడాను అదర్ పార్ట్స్ ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది సార్. ఓకే, కొంతవరకు అది చెప్తాను నేను. యాక్చువల్గా ఆఫ్టర్ అవర్ రెమెడీ, ఆఫ్టర్ అవర్ ట్రీట్మెంట్, disease should travel more important organ to less important organ. లంగ్స్ ఇంపార్టెంటా, ముక్కు ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? లంగ్స్ సార్. లంగ్స్ ఇంపార్టెంట్. మరి లంగ్స్ తగ్గి జలుబు రావాలి, ముక్కు బిగ్గర రావాలి, దెన్ అవర్ రెమెడీ ఇస్ రైట్. ఇక్కడ ఏమైంది, ముక్కు బిగ్గర జలుబు తగ్గి ఆయాసం వచ్చింది. ఓకే, అంటే అవర్ ట్రీట్మెంట్ ఈజ్ రాంగ్. మనం తప్పు మంది ఇచ్చామని అక్కడ. మళ్ళీ వచ్చి మళ్ళీ పిలుచుకొని మళ్ళీ సిమ్టమ్స్ అన్ని తీసుకొని విపరీతమైన చెమటలు వస్తున్నాయి. కదిలితే ఆయాసం, కానీ ఇంత ఆయాసంలో గాలి కావాలంటున్నాడంట. ఇంత ఆయాసంలో కూడా ఫ్యాన్ గాలి వేసుకుంటున్నాడంట. మామూలుగా ఎవరైనా వేసుకుంటామా అంత ఆయాసం ఉంటే? వేసుకో. కార్బోవేజ్ తట్టి ఇచ్చి ఇక్కడే ఉంచుకున్నాం. మార్నింగ్ సాయంత్రానికి ఆయాసం కొంచెం తగ్గినట్టు అనిపించింది. తర్వాత కార్బేజ్ 200 days అని ఈవినింగ్ అయిన తర్వాత 3-4 days అయింది. ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఆయాసం, కానీ దగ్గు మాత్రం వచ్చింది, విపరీతం దగ్గు వచ్చింది. ఇప్పుడు మన రెమెడీ కరెక్టా తప్ప? కొంచెం కదిలితే ఆయాసం ఉండేది, కొంచెం ఆయాసం ఉండేది, అవన్నీ తగ్గిపోయినాయి. రెమెడీ కరెక్ట్ అండి. ఆయాసం తగ్గింది, కఫం బయటికి నెడతానికి కఫ్ వస్తుంది. కానీ మరి తట్టుకోకుండా దగ్గు వస్తుంది అంటే మరి పేషెంట్ వచ్చి, సార్ మీరు తగ్గట్లేదు సార్ అంటే మనం ఏం చెప్తాం? తగ్గలేదు సార్. లోపల ఉన్న కఫాన్ని బయటికి నెడతం కోసం, లోపల ఇంకేదన్నా ఉంటే నెడతం కోసం కఫ్ కంటిన్యూగా వస్తుంది. కఫ్ అనేది గుడ్ సిమ్టమ్. ఎక్స్ప్లెయిన్ టు ది పేషెంట్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పాయింట్.
అది కాదండి, ఆయాసం తగ్గుతుంది కదా, ఆయాసం తగ్గినప్పుడు ఆ చెమట బయటికి రావడానికి కాఫ్ వస్తుంది అండి. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే దే విల్ ఒబే యువర్ సజెషన్ డెఫినెట్లీ. అవునండి, నిన్న ఎంత ఆయాసం ఉండేది, నాకే భయమైంది, ఇట్లా కదిలితే ఆయాసం వచ్చిందండి, భయం విపరీతమైన. అక్కడ దూరం నుండి ఉన్న వాళ్ళకు కూడా ఆ వీజింగ్ వినిపించింది. తర్వాత గార్బేజ్ డోర్ వేసిన తర్వాత చాలా కూడా తగ్గింది, దగ్గు తగ్గింది. కొంచెం మళ్ళీ స్టాండ్ స్టిల్ అయిన తర్వాత బాగా విపరీతం దగ్గు ఉండి ఆయాసం తగ్గింది, కానీ ఇంకా తగ్గకపోతే ఫర్దర్గా 2 days 3 days తగ్గకపోతే మళ్ళీ ఇంకో డోస్ రిపీట్ చేస్తే కంప్లీట్ తగ్గిపోయి ఉంటుంది ఉండొచ్చు. అది అంత బాగా పనిచేస్తాయి కార్బోహైడ్రేట్స్ కూడా వింటర్ కోల్డ్స్లో. ఓకే, వర్స్ ఇన్ ద ఈవినింగ్, అఫోనియా ఇన్ ద ఈవినింగ్, డ్రై టిక్లింగ్ కాఫ్, రానెస్ ఇన్ ది లారింగ్స్ అండ్ ఫారింగ్స్. గొంతులో లారింగ్స్ అండ్ ఫారింగ్స్ లో కూడా ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ కాడికి చెప్పేసి వాళ్ళు ఆపేస్తాను. కార్బోహైడ్రేట్ మనకి ఎక్కువ మటుకు అందరు చెప్పేది అంటే స్లోనెస్, చాలా స్లో అయిపోతారు, మంద కొడిగి అయిపోతారు. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ పాయిజనింగ్ అయిపోతుంది వాళ్ళ లోపల, విపరీతమైన ఆయాసం అయిపోతుంది, చాలా భద్రంగా తయారవుతారు, ఏ పని చేయాలనిపించదు, ఇండిఫరెన్స్ ఉంటుంది, రాంగ స్లో, ఏ పని చేయాలనిపించకుండా అయిపోతారు కార్బేజ్ వాళ్ళు. ఇంపర్ఫెక్ట్ డిఆక్సిడేషన్ అంటారు. నెక్స్ట్ ఇంపర్ఫెక్ట్ ఆక్సిడేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెమెడీ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ అనగానే మనకు చైనా ఒకటే కాదు, కార్బేజ్ కూడా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. చల్ల చెమటలో వచ్చి గాలి కావాలంటే చైనా, అది కార్బేజ్, సారీ. నెక్స్ట్ అటోనిక్ కండిషన్, అసలు వాడికి ఏది చేయాలనిపించదు, రాను రాను రాయిలాగా ఉండిపోతాడు. అట్లాంటి కండిషన్స్లో మీకు కార్బేజ్ మళ్ళీ బయటికి తీసుకొస్తుంది. హెమరేజెస్లో కూడా బాగా పనిచేస్తుంది. హెమరేజెస్, ఫ్లాచులెన్సీ, స్నీజింగ్ ఫ్రమ్ ఇరిటేషన్ ఆఫ్ ది లారింగ్స్, అగ్రవేషన్ బ్లోయింగ్ ది నోస్, తుమ్ములు విపరీతమైన తుమ్ములు వస్తాయి. ఎపిస్టాక్సిస్ ఇన్ డైలీ అటాక్స్, ముక్కు బిగ్గరగా ఉంటుంది. ఫ్రీక్వెంట్ స్నీజింగ్, మచ్ కొరైసా, జలుబులు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. వాయిస్ హోర్స్నెస్ ఇన్ ద ఈవినింగ్, మీకు గొంతు బొంగురు రావచ్చు సాయంత్రం పూట. ఇది కార్బేజ్లో టిపికల్, కార్బేజ్ అండ్ ఫాస్ఫరస్లో రెండిట్లో టిపికల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వచ్చే వింటర్లో ఇది బాగా పనిచేస్తుంది. రఫ్నెస్ ఇన్ ది లారింగ్స్, డీప్ బార్కింగ్ కాఫ్, ఓబింగ్ కాఫ్, చైన్ స్ట్రోక్ బ్రీతింగ్స్ ఇన్ ఆర్గానిక్ హెడ్ డిసీజ్, ఆర్గానిక్ హార్ట్ డిసీజ్లో వచ్చే వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎక్స్పెక్టేషన్ థిక్, స్టిక్కీ, ఎల్లో అండ్ ప్రొఫ్యూజ్, బాగా చెమట కూడా ఉంటుందండి. ఓకే, ఐసీ కోల్డ్నెస్ అంటే ఐసీ కోల్డ్నెస్ అది చెస్ట్, చల్ల చెమటలు కూడా ఉంటాయి. ఓకే, స్వెట్స్ ఈజీలీ, కోల్డ్ అగ్రవేషన్ ఫ్రమ్ కఫింగ్. ఇదండి మీకు కార్బేజ్. ఈ నాలుగిట్లో ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. సార్ క్రానిక్ ఆస్తమాలో కూడా పనిచేసే అవకాశం ఉందా సార్? ఏది? చాలా బాగా పనిచేస్తుంది కార్బేజ్, అన్నిట్లో పనిచేస్తుంది. ఓకే, ఇంకా కార్బేజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆస్తమా బాగా పనిచేస్తుంది సార్. ఓల్డ్ ఏజ్లో పనిచేస్తుంది. దీంతో పాటుగా మనకు గుర్తు రావాల్సిన రెమెడీ ఓల్డ్ ఏజ్లో ఇంకోటి ఇది అమ్మోనియా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎవరైనా డౌట్స్? సార్, ఎకోనైట్ పేషెంట్ కనుక మన దగ్గరికి 1-2 రోజులు లేట్ గా వచ్చినా కూడా ఇవ్వచ్చా? సిమ్టమ్స్ చూసుకొని ఇవ్వండి. 1-2 రోజులు, 1 day నెక్స్ట్ డే అంటే పర్లేదు, కానీ సిమ్టమ్స్ అని యాంగ్జైటీ, లేకపోతే అవన్నీ దాహం కొంచెం ఉండడం, చలిగాలి తగులుతుంటే ఎక్కువగా ఉండడం, డ్రై గోల్డ్ తగులుతూ ఎక్కువ, అంత సెన్సిటివిటీ ఉంది అనుకోండి, ఇవి చేయొచ్చు. 2-3 days అని పర్లేదు. జలుబు కూడా వాటిగా ఉంటుంది సార్. బ్లాటా మొదటి నుంచి కూడా పెట్టచ్చా? బ్లాటా కన్నా వింటర్ కోల్డ్స్ లో మీకు స్పాంజే పెట్టండి, బాగా పనిచేస్తుంది. ఫ్యాన్ గాలి లేకుండా ఆయాసం ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి సార్?
అవును, చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఫ్యాన్ గాలి అగ్రవేషన్ ఉండే రెమెడీస్ అన్నీ ఇవే. కార్బైజ్ కాకుండా ఇవాళ చెప్పుకున్నవన్నిట్లో కూడా ఫ్యాన్ గాలి తగిలితే ఆయాసం ఉండేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నక్సమామిక వింటర్ సీజన్ లో చాలా ఫస్ట్ టైం సార్ వినడం, బాగుంది సార్. ఎక్సలెంట్. నక్సల్ చాలా బాగా పనిచేస్తుంది. స్టఫింగ్ ఆఫ్ ది అటువైపు మైండ్ నోస్. కూడా ఎప్పుడు డైవర్ట్ అవ్వదు సార్. ఇప్పుడు నక్సమామిక అంటే వేరే ఆలోచనలు వచ్చింది తప్ప ఈ యాంగిల్లో చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మనకు చదువుకుంటూ పోతే అది ఒక నాలెడ్జ్ సార్. మీకు చెప్పడం వల్ల నేను చాలా నేర్చుకుంటాను. ఏదో మీకు చెప్పడం వల్ల ఏదో మీకు మరి ఉద్ధరిస్తున్నాను కాదు, నేను నేర్చుకోవడానికి మీకు చెప్పేది. నేను బాగా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఇంకెవరు డౌట్స్ లేవనుకుంటా. నక్సమామిక అగ్రవేషన్ టైమింగ్ సార్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 3 AM. సార్ మొన్న మీటింగ్ ది సెమినార్ ది కొంచెం బ్రీఫ్ చేయగలుగుతారు సార్ టైం ఉంటే? చాలా పెద్దది. ఆల్రెడీ మీకు రాజమండ్రిలో చెప్పాను ఒకసారి. రాజమండ్రిలో మీకు ఆటిజం చెప్పాను కదా సార్. అవును అవును సార్. ఆ క్లాస్ని కొంచెం వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే అక్కడ అంతా ప్రొఫెషనల్స్ ఉంటారు. పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అందరు డాక్టర్స్ అన్ని యాంగిల్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారన్నమాట. హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి అందరు ఆ ప్రొఫెషనల్స్కి వాళ్ళ తగ్గట్టుగా చెప్పాలి మనం సబ్జెక్ట్ అట్లా. ఓకే, మరి చాలా హ్యాపీ సార్. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది అక్కడ మాస్టర్ గారు ఒకసారి తెలుసుకొని ఆటిజం మీద చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు కూడా. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్లో మనము ఎట్లా వెళ్ళొచ్చు ఆటిజంలో అని చాలా క్లియర్ అయిపోయింది. సార్ లింక్స్ ఏముంటే కొంచెం పెడతారు సార్ దయించి ప్లీజ్. అది యూట్యూబ్ లో ఉందండి, లింక్ ఉంటే బెటర్. ఏది సార్? ఐఏఎస్పిది మన చేతిలో ఉంటుంది. వాళ్ళ ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్ అది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజిషియన్స్ అది. అది మన చేతిలో ఉండదు. మనం ఓన్లీ అక్కడ గెస్ట్ అంతే. ఒకసారి ఇంకోసారి బ్రీఫ్ చేయండి సార్. మీరు వీలు చూసుకొని జస్ట్ చూద్దాం. సరే సరే, అది టైం పడుతుంది. వీలుంటే ఎక్కడైనా ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో చాలా నేర్చుకోవచ్చండి. చాలామంది ఏదో జూమ్లో సరిపోతుంది అనుకుంటారు, కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం ఆఫ్లైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సంవత్సరంలో ఒకసారి కలవడానికి ఏముంది? శ్రీశైలం క్లాసెస్లో వారం రోజులు కలుసుకుంటాం, అందరం బాగా చదువుకుంటాం, హోమియోపతికి 2 క్లాసులు పెట్టుకుంటాం. దానికోసమే కదా. ఇప్పుడు అంతమంది డాక్టర్స్ వాళ్ళకి ఏమి ప్రాక్టీస్ లేవా? ఏం లేవు. దాదాపు 100-150 మంది వచ్చారు సెమినార్కి. అందరు పెద్ద పెద్ద డాక్టర్స్. వాళ్ళకి టైం లేవా అంటే అక్కడ చెప్పుకోవడం వేరుంటుంది, జూమ్లో వేరుంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక యూట్యూబ్లో చూసుకొని వండుకొని తినడానికి బాగా నేర్చుకున్న వాళ్ళు దగ్గర ఇట్లా చేయమని చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అవునండి, అవును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్, వాస్తవం. అందుకే శ్రీశైలం క్లాసెస్లో కూడా పామిస్ట్రీ అస్ట్రాలజీ పెట్టినా కూడా మెడికల్ ఆస్ట్రాలజీ, మెడికల్ పామిస్ట్రీ పెడతాను మనకు రిలేటెడ్గా. అయిన తర్వాత హోమియోపతి కూడా 2 క్లాసెస్ పెట్టుకుంటాం కదా. అట్లా సంతోషం. ఇంకా టైం ఉంది, మళ్ళీ మే వరకు ఆలోచించండి ఒక్కసారి. స్వస్తి. థ్యాంక్స్ సార్. వాసుదేవ. వాస్తవాన్ని వాస్తవం.